మన వాక్య ధ్యానం కొరకై 2వ కీర్తన 3వ కీర్తన వరుసగా చదువుకుందాం. నేనొక వచనము, మీరొక వచనము. 2వ కీర్తన 3వ కీర్తన కూడా. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపచేయును. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇనుపదండముతో నీవు వారిని నల్లగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగలగొట్టెదవు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణకుచు సంతోషించుడి. మూడవ కీర్తన కూడా. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. యెహోవా నీవే నా కేడముగాను, నీవే నాకు అత్యాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విడగొట్టువాడవు నీవే. దయగల తండ్రి, ఈ రాత్రి మేము చదువుకున్న లేఖన భాగాన్ని దీవించి మాకిచ్చుడి ద్వారా మాతో మాట్లాడి మా అందరికీ మేలు క్షేమం కలుగు చేదురని క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. కీర్తన గ్రంథాన్ని గురించిన ఉపోద్ఘాతాన్ని గతంలో మనం చూసుకున్నాము. అయినా క్లుప్తంగా ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథము సర్వసాధారణంగా దావీదు కీర్తనలు అని కూడా అంటారు. దావీదు మనం చూసిన భాగంలో, మీకు కనిపించే భాగంలో కూడా ఆయన వీణ, విపంచిక ఇవన్నీ వాయించేవాడు. పాటలు వ్రాయగలిగినవాడు, పాడగలిగినవాడు. వాటిని రాగసహితంగా వాయిద్యాలతో కూడా ఆయన వాయించేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన అనుభవపూర్వకంగా కీర్తనలు వ్రాస్తాడు. ఆయన సుమారుగా 40 పర్యాయాలు ఇంచుమించుగా 40 కీర్తనల్లో ఆయన ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నట్టుగా మనకు వ్రాయబడి ఉంది. కనుక దేవుడు ఆయన్ను అనుభవపూర్వకంగా కీర్తనలు రాసే విషయంలో పెట్టినట్టుగా మనం చూడగలం. ఈరోజు కూడా కొద్దిగా ఆ విషయాన్ని మనం చూస్తాము. ముందుగా ఉపోద్ఘాతం చూద్దాం అనుకున్నాం. ఆయన సింహాన్ని చీల్చి గొర్రెపిల్లను రక్షించినవాడు. గొర్రెలు అనగా దేవుని యొక్క మంద, దేవుని యొక్క జనాంగం. సింహం అనగా సాతాను. ఆయన అపవాది నుండి దేవుని బిడ్డలను కాపాడేవాడికి సాదృశ్యంగా ఉన్నాడు. రక్షించే రక్షకుడైన యేసుకు సాదృశ్యంగా ఉన్నాడు. కనుక ఈ రోజుల్లో మీరు నేను కూడా చేయాల్సిన పని అదే. సంఘాన్ని కాపాడాలి, గొర్రె పిల్లలను కాపాడాలి, గొర్రెలను కాపాడాలి. యోహాను సువార్త 21:15లో నా గొర్రెలను మేపుము అన్నాడు, నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు, నా గొర్రెలను కాయము అన్నాడు. ఈరోజు మీకు నాకు దేవుడిచ్చిన బాధ్యత కూడా అదే. కనుక కీర్తన గ్రంథం ధ్యానించేటప్పుడు
దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అనే విషయాన్ని మనం గుర్తుంచుకొని ధ్యానించాలి. కీర్తనల గ్రంథంలో గ్రంథములంట్లో కూడా కీర్తన గ్రంథం పెద్దదని ఇంతకుముందే చెప్పుకున్నాం. అనగా అక్షరాల ఆధారంగా చూసిన పెద్దదే, సున్నాల ఆధారంగా చూసిన పెద్దదే, వచనాల ఆధారంగా చూసిన పెద్దదే, అధ్యాయాల ఆరాధన చూసినా పెద్దదే అని మనం అనుకున్నాం. మరి అక్షర ఆధారంగా ఎందుకు చూడాలనుకున్నామంటే మత్తయి సువార్త 5:19 ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు ఒక సున్నా అయినా ఒక పొల్లు అయినా తప్పిపోదు అని వ్రాయబడి ఉంది. పొల్లు అంటే తెలుగులో అక్షరాలే అనమాట, సున్నాలు. కనుక అక్షరాలతో చూసిన, సున్నాలతో చూసిన, వచనాలతో చూసిన, అధ్యాయాలతో చూసిన కీర్తనల గ్రంథము అతిపెద్ద గ్రంథంగా మనం చూసుకున్నాం. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీలు తమ ఆరాధనలో వాడుకునే గ్రంథం ఇది. ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటిగా అది ప్రాముఖ్యత కలిగిన గ్రంథం. కానీ తర్వాత బైబిల్ గ్రంథంలో చేర్చబడిన కారణాన మనందరికి కూడా అది ఆశీర్వాదకరమైన గ్రంథంగా మనము చూడగలుగుతున్నాం. కీర్తన గ్రంథంలో మరి వృక్షాలను దేవుడు విశ్వాసులతో పోల్చాలనుకున్నాం. వృక్షాలంటే ఫలవృక్షములారా మీరు ఆయన స్తుతించండి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. వృక్షాలు స్తుతిస్తాయా? అవును, స్తుతిస్తాయి కూడా. మరి దాన్ని మనము ఉపమానంగా చూసుకుంటే మనమే వృక్షాలము, ఫలమిచ్చే వృక్షాలు మనమాయన్ని స్తుతించాలి. పోయినసారి తమాషగా చెట్లు కూడా ఆయన స్తుతిస్తున్నాయి అని మనం అనుకున్నాం. చెట్లు గాలికి రెపరెపలాడినప్పుడు కాబోలు అక్కడి నుంచి శబ్దం వస్తూ ఉంటుంది. వాటి భాష మనకు తెలియదు, అసలు భాష ఉందో లేదో కూడా మనకు తెలియదు. కానీ ఫలవృక్షాలు స్తుతిస్తున్నాయి అనే సంగతిని 148వ కీర్తనలో మనం చూస్తాం. పోయినసారి ఆ విషయాలు వివరంగా మనం చూసుకున్నాం కనుక దాటి వెళ్ళిపోదాం. ఇశ్రాయేల్ దేశంలో యూదులు మందిరంలో ఆరాధించడానికి సహాయకరంగా కీర్తనలు పాడుకుంటారు, ఈ కీర్తనలు పాడుకుంటారు అనుకున్నాం. మందిరంగా సమాజంగా వారు చేరి రావడానికి యాజకుడు కొమ్ము బూరను ఊతాడు అనుకున్నాం. అట్లయితే ఆరాధనకు మనం కూడా క్రమంగా చేరి రావాలి, సమయానికి చేరి రావాలి అని మనం అనుకున్నాం. కీర్తనలో ఉన్న అంశాన్ని మనం చూచాం. ఎక్కువగా స్తుతికి చెందిన అంశము కీర్తనల గ్రంథంలో ఉంది. సుమారుగా 60 కీర్తనలు స్తుతి కీర్తనలుగా మనం విభజించవచ్చు. 40 కీర్తనలను ప్రార్థనా కీర్తనలుగా విభజించవచ్చు. 15 కీర్తనలను యాత్రా కీర్తనలుగా విభజించవచ్చు. ఇంకా 15 కీర్తనలను మెస్సియా కీర్తనలుగా విభజించవచ్చు. కానీ మనం పైన చూసుకున్న స్తుతి కీర్తనలు, ప్రార్థనా కీర్తనలు, యాత్రా కీర్తనలోనే మెస్సియాను గురించిన అంశాలు కొద్దిగా ఉండే కీర్తనలు ఆ పైన వాటిలో కూడా 7 ఉన్నాయన్నమాట. అట్లయితే ఒకవేళ మెస్సియాను గురించిన కీర్తనలు 22 ఉన్నాయి అని మనం అనుకోవచ్చు. అంత మాత్రమే కాదు, మెస్సియా రాబోయే రారాజు అని తెలియపరిచే కీర్తనలు కూడా 8 ఉన్నాయి. ఇవన్నీ మనము కలుపుకుంటే సుమారుగా మరి 30 కీర్తనల దాకా మెస్సియాను చూపించే కీర్తనలుగా మనకు అనిపిస్తాయి అని మనం అనుకున్నాం. తర్వాత దుష్టులు నీతిమంతులు అనే అంశాన్ని గురించిన కీర్తనలు 8 ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని గురించిన కీర్తనలు 4 ఉన్నాయి. ఇవి మొత్తం 150 మనం అనుకున్నాం. కనుక స్తుతి అనేది ప్రాముఖ్యమైన అంశం. స్తుతి అని కొన్నిసార్లు సన్నుతి అని, కొన్నిసార్లు స్తోత్రము అని, కొన్నిసార్లు కీర్తి అని మన తెలుగు బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఈ పదాలన్నీ మనం చూస్తే సుమారుగా 250 పర్యాయాలు ఉన్నాయి. అందుకే దీన్ని హెబ్రీ భాషలో ఈ గ్రంథాన్ని సెపర్ టెహలీం అన్నారు. అంటే స్తుతుల గ్రంథము అని దాని అర్థం అన్నమాట. ఈ గ్రంథము పేరే స్తుతుల గ్రంథం. కానీ తెలుగు భాషలోనికి కీర్తనలు అనే మాటకు వచ్చాయి. కీర్తించుట అంటే కూడా స్తుతించడమే. ఓ గొప్ప వ్యక్తిని మనం కీర్తిస్తున్నాము అంటే ఆయన స్తుతి చెప్పడమే అన్నమాట. ఆయన గురించి గొప్పగా చెప్పడమే, ఆయన ఘనత గురించి చెప్పడమే, ఆయన మహిమల గురించి మనం చెప్పడమే అన్నమాట. కనుక కీర్తన గ్రంథం అన్నా ప్రాముఖ్యంగా ఇది స్తుతుల గ్రంథము అని అనుకున్నాం. అయితే స్తుతులతో పాటు ఇందులో ప్రార్థనలు కూడా ఉన్నాయి, దేవునికే మొరపెట్టుట. అందుకే ఇందాక మనము సుమారు 40 కీర్తనలు ప్రార్థనా కీర్తనలు అని చెప్పుకున్నాం. మంచిది. రెండవ రకమైన విభజన కూడా గతకాలంలో మనం చూసుకున్నాము. శీర్షికను బట్టి కీర్తనలను విభజించుకోవచ్చు. ఈ 150 కీర్తనలో సుమారు 77 కీర్తనల పైన కీర్తన అని వ్రాయబడి ఉంది. యాకోబు పత్రికలో మనం ఎరిగినట్టుగా
మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తన పాడాలి అన్నమాట. కనుక 77 కీర్తనలు సంతోష సంబంధమైనవి అని మనం అర్థం చేసుకుంటున్నాం. అయితే ముందే చెప్పుకున్నాం సంతోషం మాత్రమే కాదని. తర్వాత 17 కీర్తనలు గీతము లేదా గానము అన్నమాట. తర్వాత 13 కీర్తనల పైన దైవ ధ్యానము అని ఉందన్నమాట. దేవుని గురించిన అంశాలు ధ్యానించుకోవడం కూడా ఈ కీర్తనలో కనిపిస్తుంది. అనుపద గీతం అని 6 కీర్తనలకు ఉండాలని మనం చూస్తున్నాం. ఏమీ లేనివి ఒక 37 ఉన్నాయి. కనుక ఇవన్నీ కలుపుకుంటే మొత్తము 150 కీర్తనలు అయ్యాయి. అంటే ఇది శీర్షికను బట్టిన విభజన. ఇది రెండవ విభజన. వ్రాసిన వారిని బట్టి మూడవదిగా విభజించుకోవచ్చు మనం. దావీదు కీర్తనలు అని సర్వసాధారణంగా మనము అంటామనుకున్నాం కదా. దావీదు గారు 73 కీర్తనల పైన దావీదు కీర్తన అని రాయబడింది. ఇంకా 3 కీర్తనలు మనము క్రొత్త నిబంధనలు చూసినప్పుడు ఆ 3 కూడా దావీదువే మనకు అర్థమవుతాయి. ఈరోజు మనం చదువుకున్న 2వ కీర్తన పైన పీఠికలో ఏమి లేదు. కానీ తర్వాత మనం చూస్తాం అపోస్తల కార్యాల్లో ఈ కీర్తనలో ఉన్న వచనాన్ని ప్రస్తావిస్తూ దావీదు ఇలాగూ చెబుతున్నాడు అన్నాడు. కాబట్టి 2వ కీర్తన కూడా దావీదు గారే రాశారు అని ఆ రీతిగా అటువంటి 3 ఉన్నాయి. కనుక 76 కీర్తనలు స్పష్టంగా దావీదు గారు రాశారని మనం అనుకోవచ్చు. అయితే మరికొన్ని కూడా అనుబంధంగా చేర్చి కొద్దిమంది 80, 90, 100 దాకా చెప్తా ఉంటారు. అయితే 76 స్పష్టంగా మనము దావీదు గారు అని చెప్పడానికి వీలుంది. ఆ తర్వాత ఆసాపు రాసిన కీర్తనలు 12 ఉన్నాయి. కౌరవ్ కుమారులు రాసిన కీర్తనలు 12 ఉన్నాయి. 2, 12, 24, 76 ఇవే 100 కీర్తనలు అన్నమాట. కనుక 100 కీర్తనల యొక్క గ్రంథకర్తలు అంటే వ్రాసిన వారు దావీదు గారు, ఆసాపు, కౌరవ్ కుమారులు అనుకోవచ్చు. ఇక మిగిలినవి సొలొమోను గారు 2 కీర్తనలు రాశాడు. మోషే గారు 1 కీర్తన రాశాడు. ఏతాను యజ్రహీనుడైన ఏతాను 1 కీర్తన రాశాడు. తర్వాత శీర్షికలో వ్రాసిన వారి పేర్లు లేని కీర్తనలు 46 ఉన్నాయి. ఇంగ్లీష్లో ఆర్ఫన్ సామ్స్ అంటారు. వాటిని మనం అనాథ కీర్తనలు అనుకున్నాం. అంటే ఎవరు రాశారో చెప్పబడిన కీర్తనలు అన్నమాట. ఇవన్నీ కలుపుకుంటే మొత్తం 150 కీర్తనలుగా ఉన్నాయి. కనుక 3 రకాలైన విభజన మనం చూసుకున్నాం. 4వ విభజన కీర్తన గ్రంథంలోనే స్కందములుగా విభజించబడ్డాన్ని మనం చూడగలం. మొదటి 41 కీర్తనలకు పైన ప్రథమ స్కంధము అని ఉంది. ఆ తర్వాత 31 కీర్తనలకు ద్వితీయ స్కంధము అని ఉంది. ఆ తర్వాత 17 కీర్తనలకు తృతీయ స్కంధము అని ఉంది. తర్వాత 17 కీర్తనలు చతుర్థ స్కంధం. తర్వాత 44 కీర్తనలు పంచమ స్కంధం. కానీ వీటన్నిటిలో కూడా దావీదు గారు రాసినవి మొదటి స్కంధంలో 39 ఉన్నాయి. అంటే 2 వేరే వాళ్ళు రాశారనమాట. 2వ స్కంధంలో కూడా 31లో 18 ఆయన రాశారు. 3వ స్కంధంలో ఆసాపు గారు ఎక్కువ రాశారు. కౌరవ్ కుమారులు కూడా ఉన్నారు కాబట్టి దావీదు గారు 1 కీర్తన ఉంది. 4వ స్కంధంలో కూడా దావీదు గారు 2 కీర్తనలు ఉన్నాయి. 5వ స్కంధంలో దావీదు గారికి 15 కీర్తనలు ఉన్నాయి. అందుచేతనే దావీదు కీర్తనలను సర్వసాధారణంగా చెప్తా ఉంటారు అని కూడా మనం అనుకున్నాం. ఈ రీతిగా ఎందుకు విభజించబడ్డాయి అనే అంశాన్ని తర్వాత వివరంగా మనం చూస్తాం. దేవుని హృదయానుసారుడు అని పిలువబడిన దావీదు గారు ఎప్పుడు దేవునితో కూడా ఒకవేళ తన చెప్పాలంటే ఎప్పుడు తన దేవునితో ట్యూనింగ్లో ఉంటాడనమాట, కనెక్టివిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయనతో హృదయానుసారుగా ఉన్నాడు కాబట్టి ఎక్కువగా దేవుని కీర్తించేవాడు. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తర్వాత మనం చూస్తాం. ఈరోజు 3వ కీర్తనలో ఎటువంటి కష్టాల్లో ఆయన కీర్తించాడో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా సందర్భం ఎప్పుడు అంటే మనం ముందే అనుకున్నాం ఆరాధనకై వారు చేరి వచ్చినప్పుడే. ఇశ్రాయేలు అరణ్యములో ఉండగా మోషే ద్వారా దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని వారికి ఇచ్చాడు. అప్పటి నుండి లేవీయులు కీర్తించుట అనేది పరిపాటైపోయింది. అరణ్య ప్రయాణములో ఉన్న ఆ తర్వాత వాళ్ళు కనాను దేశానికి చేరిన ప్రత్యక్ష గుడారం దగ్గర చేరి కీర్తిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత దావీదు కాలంలో మందిరం కడదాం అనుకున్నాడు. అయితే దేవుడు ఆయన వద్దన్నాడు. నీ కుమారుడైన సొలొమోను కడతా అన్నాడు. సొలొమోను మందిరం కట్టిన తర్వాత సొలొమోను మందిరంలో కూడా ఈ పాటలు పాడడం అనేది జరిగింది. కనుక మొదటి మందిరముకు ప్రత్యక్ష గుడారం నుండి సొలొమోను నిర్మించిన మందిర కాలం వరకు ఈ కీర్తనలు రాయబడ్డాయి. ఈ కాలం ఎంత అని మనం చూస్తే మరి సొలొమోను కాలమే కాకుండా బబులోను చెర సంబంధంగా ఒక కీర్తన ఉంది.
అట్లయితే క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వము 400 ఏళ్ల వరకు ఇవి వ్రాయబడ్డాయి అని మనం చూడవచ్చు. అనేక కీర్తనల పైన వాయిద్యములతో పాడదగిన మాటలు కూడా ఉన్నాయి. సితారతో అనే మాటలు ఉన్నాయి. రకరకాల వాయిద్యాలు ఆ రోజుల్లో ఉన్నాయి. ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ లేదు, కానీ రాళ్ల మీద చక్రాలు చెక్కి పెట్టారన్నమాట. ఎలాంటి వాయిద్యాలు వాళ్ళు వాయించారు. మరి కీర్తన గ్రంథంలో 10 తంతుల సితారుతో నేను స్తుతిస్తానన్నాడు. 10 స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్. సామాన్యంగా మనకి ఇప్పుడు గిటార్లు 2, 3, 4, 5, 6 ఉంటే 5 ఫింగర్లకు కష్టపడుతూ ఉంటారనమాట. మరి 10 తంతులు దాన్ని వాడు ఎట్లా వాయించేవాళ్ళో. కనుక ఆ దినాల్లో వాయిద్యాలు వాయించే అలవాటు ఉంది. ఈ మాటలు మనము ఎన్నడూ మర్చిపోకూడదు. తర్వాత కాలాన్ని బట్టి మనం ఎప్పుడే అనుకున్నాం కదా, మోషే క్రీస్తు పూర్వము 1400 ఏళ్ళప్పుడు ఉన్నవాడు. దావీదు గారు క్రీస్తు పూర్వము 1000 ఏళ్ళు. బబులోను చెర తర్వాత అంటే 430 అనుకోవచ్చు. 1400 నుంచి 430 దాకా అంటే సుమారు 1000 ఏళ్ల కాలంలో కీర్తన గ్రంథంలో వ్రాయబడ్డాయి. మరి స్కందాలుగా ఎందుకు విభజించుకోవాలో కొంత వివరంగా ముందుగా మనం చూసుకొని ధ్యానంలోనికి వెళ్దాం. ముందే చెప్పుకున్నాము ఈ 5 స్కందాలుగా విభజించబడ్డాయని. 5 స్కందాల ముగింపులో ఏముంది అని మనం చూస్తే, మనం పోయినసారి కూడా చూసుకున్నాం. ప్రతి స్కందము ముగింపులో అంటే 41వ కీర్తన ముగింపు అంటే 13వ వచనం స్తుతింపబడుగాక అనే మాటలు. 2వ స్కందం ద్వితీయ స్కందం చివరి వచనంలో స్తుతింపబడుగాక. 3వ స్కందం 89వ కీర్తన చివరి వచనం 52 స్తుతింపబడుగాక అనే మాట. 4వ స్కందం 106వ కీర్తనతో ముగుస్తుంది. అందులో 45వ వచనం చివరిది స్తుతినందునుగాక. 5వ స్కందము 150వ కీర్తనతో ముగుస్తుంది. చివరి వచనం 6వ వచనం యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుదురుగాక అన్నాడు అన్నమాట. మిగిలిన భాగాల అంట్లో కూడా ఆమెన్ ఆమెన్ అన్నాడు. కాబట్టి అక్కడికి ఒక భాగం ముగించింది అని మనం అనుకోవచ్చు. 2వ భాగానికి చివరిలో కూడా ఆమెన్ ఆమెన్ అని ఉంది. కనుక 41, 31, 72వ కీర్తనతో 2వ అంశం ముగిస్తుంది. తర్వాత మళ్ళా 89 అంటే తర్వాత వచ్చిన 17 కీర్తనలు ఒక భాగంగా ఉంటున్న కారణాన అక్కడ కూడా ఆమెన్ ఆమెన్ అనే మాట చూస్తున్నాం. అది 3వ భాగంగా చూస్తున్నాం. 4వ భాగంలో కూడా 17 కీర్తనలు. 106వ కీర్తన చివర ప్రజలందరూ ఆమెనందరూ గాక. కనుక ఈ 4 భాగాల చివరిలో ఆమెన్ ఆమెన్ అనే మాటలున్నాయి. కాబట్టి అందుకే ఇవి స్కందాలుగా వేరువేరుగా చెప్పబడ్డాయని మనం అనుకున్నాం. అయితే వీటన్నింటిలో ఉండే అంశము స్తుతింపడుగాక. స్తుతి కూడా ఎప్పుడు? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు మహిమగల నామము నిత్యము స్తుతించబడాలి. నిత్యము స్తుతి నొందును, యుగములన్నిటను స్తుతి నొందును, సకల ప్రాణులు స్తుతించాలి. అంటే సకల ప్రాణులు ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలా అనే అంశాన్ని మనం చూస్తున్నాం. కనుక స్తుతి అనేది ప్రాముఖ్యమైన అంశము మనం గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. బిల్లీ గ్రహం గారికి పాట పాడే ఆయన బెవర్లీ షే గారు ఎప్పుడు ఉంటారు. ఈ మధ్యనే పోయిన సంవత్సరం అంటున్నాను, బెవర్లీ షే గారు 104 సంవత్సరాల వయసులో చనిపోయారు. బిల్లీ గ్రహం గారు వర్తమానం ఇస్తారు, బెవర్లీ షే గారు పాటలు పాడతారు. వాళ్ళు ఎప్పుడు తమాషగా మాట్లాడుతున్నారు, బిల్లీ గ్రహం నీ పరిచయం అంతా భూలోకంలోనే ముగిస్తుంది, వర్తమానాలు చెప్తాను, విట్నెస్ చెప్తావు, విట్నెస్కి లిమిట్ భూలోకమే అన్నాడంట. మరి నువ్వేం చేస్తావు? నేను వర్షిప్ చేస్తాను. వర్షిప్ భూలోకంలో ఉంటుంది, పరలోకంలో కూడా ఉంటుంది, శాశ్వత కాలం ఉంటుంది. కనుక నీ పరిచర్య లిమిటెడ్ పరిచర్య, నా పరిచర్య అన్లిమిటెడ్ పరిచర్య అని అనేవాడంట. నిజమే, బిల్లీ గ్రామ్ కూడా ఒప్పుకునేవాడు అన్నమాట. బెవర్లీ షే నిజమే నీ చెప్పిన మాట అనేవాడు. కనుక విట్నెసింగ్ ఇంపార్టెంటా లేదా వర్షిప్ ఇంపార్టెంటా అనేది ప్రపంచంలో అన్ఎండింగ్ డిబేట్ లాగా ఉందన్నమాట. అయితే రెండు ఇంపార్టెంట్. ఎందుకంటే విట్నెసింగ్కు కాల పరిమితి ఉంది, కాలం లోపలే చెప్పాలి. పిల్లలు 3 గంటల్లోనే పరీక్ష రాయాలంటే స్పీడ్గా రాయాలి, కానీ నిత్యకాలము రాస్తుండొచ్చు అంటే స్లోగా రాస్తూ ఉంటారు అన్నమాట. కానీ కనుక వర్షిప్ మాత్రము నిత్యకాలము చేస్తూ ఉంటాం, విట్నెసింగ్ మాత్రము లిమిటెడ్ పీరియడ్ ఉంది. కాబట్టి విట్నెసింగ్ మనం చెబుతూ ఉండాలి, త్వరగా అయిపోతుంది, సమయం కాకముందే ముగించాలి. కాబట్టి అందుకే ప్రభు కూడా వెళ్ళిపోతూ మీరు నాకు సాక్షులై ఉండండి అన్నాడు. మీరు వర్షిప్ చేస్తారు, చేయడానికి సమయం కూడా ఉంది, అయితే విట్నెసింగ్ మాత్రం భూలోకంలోనే. నా కొరకు సాక్ష్యం భూలోకంలో సమయం ముగించబడుతుంది. కనుక ఈ రెండు కూడా గొప్పవే, రెండు ముఖ్యమైనవే. ఏది గొప్పది ఏది తర్వాత అని మనం చెప్పడానికి వీల్లేదు.
ఎవరు కూడా దీన్ని నిశ్చయం చేయలేరు. కనుక స్కందగా విభజించబడినప్పుడు ఆయన నామము నిత్యము స్తుతించబడాలనే అంశాన్ని మనం చూసుకున్నాం. తర్వాత ప్రాముఖ్యంగా యావే అనే పదము దేవుడికి వాడబడిందని, ఆ తర్వాత ఎలోహిం అనే పదము మూల భాషలో హెబ్రీలో వాడబడ్డా అనుకున్నాం. యావే అని వచ్చినప్పుడు ఒక్క మాటలో అక్కడ యేసుక్రీస్తుని పెట్టుకోవచ్చు అనుకున్నాం. కానీ ఎలోహిం అన్నప్పుడు దేవుళ్ళు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క కలయిక ఉంటుంది అని మనం అనుకున్నాము. ఆ విషయాలు కూడా 2-3 రెఫరెన్స్లు నేను స్పష్టంగా చెప్పాను. ఈరోజు వాటి జోలికి మనం వెళ్ళడం లేదు. కానీ యావే అనే పదములో ఆయన మేకులను మనకు చూపిస్తున్నాయని అర్థం అన్నమాట. అది కూడా చెప్పుకున్నాం. కనుక మేకులు చేతుల్లో కలిగిన వాడంటే యేసుక్రీస్తు అనే అంశానికి అది బలమైన ఆధారంగా మనం చెప్పుకున్నాం పోయినసారి. మంచిది. ఈ చిన్న తలంపులతో మనము కీర్తన గ్రంథంలో ఉన్న అంశాలు చూసుకున్నప్పుడు ముఖ్యమైన అంశాలు మాత్రమే చూసుకున్నాం. ప్రార్థించాలా, స్తుతించాలన్నాం. కానీ ఎందుకు ప్రార్థిస్తాము, ఎందుకు స్తుతిస్తాము అంటే, ప్రార్థన ఎప్పుడు చేస్తాము? వ్యాధి బాధల నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి ఆయన మనల్ని విమోచించాలంటే ఏం చేస్తాం మనము? ఎప్పుడు వంగని మోకాళ్ళు అప్పుడు వంగుతాయి అన్నమాట. మంచం ఎంచి కూడా లేస్తాం, శుభ్రంగా మోకరిస్తాం. మోకరించడానికి అలవాటు లేని వాళ్ళు కూడా మోకరిస్తాం అన్నమాట. ఎందుకు? సహాయం కావాలి, సహాయం కావాలి. ఈ దేవుడు సహాయం చేసేవాడు. మనం చెప్పుకున్నాం 50వ కీర్తన 15వ వచనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు. ఆపత్కాలమును నీవు నన్ను గురించి మొరపెడతావు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. కనుక ఆయనకు మహిమ రావాలి అంటే మనకు ఆపదలు పంపిస్తాడు. మనం మొరపెట్టినప్పుడు ఆయన విడిపిస్తాడు. విడిపించిన వెంటనే మనం ఏం చేస్తాము? చేసిన మేలుకై కృతజ్ఞత తెలియపరుస్తాం. మనం పోయినసారి కూడా చదువుకున్నాము. 116వ కీర్తనలు మనం చూడొచ్చు. యెరూషలేమా, నేను నీ మధ్య నా ప్రభువుకు స్తుతిస్తాను అంటే సంఘముగా సమకూడి స్తుతించడం కూడా ఇందులో ఒక అంశం అన్నమాట. గృహములో స్తుతించడం ఒక అంశం, సాయంకాలం స్తుతించడం ఒక అంశం, ఉదయకాలం స్తుతించడం ఒక అంశం, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత సాక్ష్యము కూడా ఇందులో ఉన్నది మనం చూస్తున్నాం. ప్రార్థన అనుకున్నాం, సుమారుగా 40 కీర్తనలు ప్రార్థన అనుకున్నామే. దావీదు గారు చేసిన విజ్ఞాపన. ఈరోజు మనం చదువుకున్న 3వ కీర్తన ప్రార్థనా కీర్తనే. వివరాల్లోనికి మనం వెళ్తాం. పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడి కూడా ప్రార్థన చేస్తాం మనం. అది కూడా పశ్చాత్తాప కీర్తనే. ఆ అంశం కూడా ఇందులో ఉంది. మెస్సియా అంశం ఉందనుకున్నాము, యాత్ర ఉందనుకున్నాము. దేవుని వాక్య సంబంధమైన జ్ఞానముల గురించిన కీర్తనలు కూడా ఉన్నాయన్నమాట. దేవుని తీర్పులు ఇందులో ఉన్నాయి, ఇస్రాయేలు చరిత్ర ఇందులో ఉంది, ప్రకృతిని గురించిన విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. కనుక ఇందాక మనం 5-6 అంశాలుగా ప్రాముఖ్య అంశాలుగా విభజించాం. కానీ అయితే విభజించలేని మరికొన్ని అంశాలు కూడా ఇందులో ఉన్నాయనే సంగతిని మనం మర్చిపోకూడదని మనం పోయినసారి కూడా చెప్పుకున్నాం. ఇంకా మనము మరికొంచెం వివరాల్లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథంలో 30 ధన్యతలు ఉన్నాయని చెప్పుకున్నాం. నెలకు యూదులకు 30 దినాలు లేదా 29 దినాలే. అంటే రోజు దేవుడు ఒక వారికి ధన్యత ఇస్తున్నాడు అనే సంగతిని మనకి జ్ఞాపకం చేస్తున్నాయి అనుకున్నాం. అందులో పాపి అయిన మానవుడికి పవిత్రుడైన దేవునికి ఉండే సంబంధం ఈరోజు మనం చదువుకున్న 2-3 కీర్తనలు ప్రథమ స్కందంలో ఉన్నాయి. అందులో అంశం ఏంటంటే మానవుడు నీతిమంతుడుగా ఉండాలని దేవుడు కోరాడు. అందుకే మనం చదువుకున్న భాగంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ ఉండండి, నీతిమంతుల సభలో ఉండండి అనే మాటలు పోయినసారి మనం చూసుకున్నాం. అది మొదటి కీర్తన. కానీ మానవుడు ఏమయ్యాడు? దుష్టుడు అయ్యాడు. ఈరోజు 2-3 కీర్తనలు నేను కలిపి చూడడం ఉద్దేశం అదే, ఎంత దుష్టుడు అయ్యాడో మనకు కనిపిస్తుంది అనమాట. కనుక 2వ కీర్తన నుండి 14వ కీర్తన దాకా దుష్టత్వాన్ని వివరించడం మనం చూస్తున్నాం. 15వ కీర్తన నుండి 27వ కీర్తన దాకా మనుష్య కుమారుడుగా ఆయన భూలోకానికి దిగివచ్చిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. 28 నుండి 40 దాకా ఆయన విమోచించిన కారణాన ఆయనకు మనము స్తోత్రం చెప్పే విషయాలు కనిపిస్తాయి. 41వ కీర్తన ఇంతకుముందు ఏమని అనుకున్నాము? శాశ్వత స్తుతి అనుకున్నాం. ఇది ప్రథమ స్కందంలో ఉన్న వివరాలు. మిగిలిన వాటిని మన తర్వాత మనం చూసుకోవచ్చు. మరి అద్దములో మన ముఖాన్ని చూచి దిద్దుకున్నట్టుగా కీర్తన గ్రంథం ద్వారా దిద్దుకోవాలి అని మనం అనుకున్నాం. తర్వాత ఒక్కొక్క కీర్తన అంశం కూడా పోయినసారి చెప్పుకున్నాం. మనము ఊరికి స్పీడ్గా వెళ్ళిపోదాం. ఈరోజు 2వ కీర్తన మనం మెస్సియా కీర్తన, 3వది ప్రార్థన. ఈ 2 మాత్రం గుర్తుంచుకోండి. మిగిలినవన్నీ కూడా 41 కీర్తనలో అంశాన్ని పోయినసారి కూడా మేము చెప్పుకున్నాము.
మరొకసారి ఊరికి కేవలం మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కలిపి స్తుతి అనే కీర్తనలు 10, ప్రార్థనా కీర్తనలు 16, మెస్సియా కీర్తనలు 8 స్పష్టంగా ఉన్నాయి. మిగిలిన వాటిలో 2 కీర్తనలు కూడా మెస్సియాని గురించిన విషయాలు ఉన్నాయి. గ్రంథాన్ని గురించిన కీర్తనలు 3, భక్తిహీనులు నీతిమంతులు కీర్తనలు 4 అని మనం చెప్పుకున్నాం. కనుక ఇప్పుడు మనం చెప్పుకున్న అంశం ఇదే అన్నమాట. పాపి అయిన మానవునిపై దేవుని ఆశీర్వాదం. మొదటి కీర్తన, మానవుడు దేవునిపై తిరుగుబాటు చేసి పడిపోయాడు. 2 నుంచి 8 కీర్తనలు. అంటే 2వ కీర్తన 3వ కీర్తన కూడా మానవుడు దేవునిపై చేసిన తిరుగుబాటు. అందుకే 2వ కీర్తన మొట్టమొదటి వచనం ఏముందో చూడండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుతున్నారు. 3వ కీర్తన మొట్టమొదటి ఏముందో చూడండి. యెహోవా నన్ను బాధించువారు. మానవుడు అల్లరి చేసేవాడు, అల్లరి రేపేవాడు, మానవులు బాధించేవారు. కనుక మానవుడు దేవునిపై తిరుగుబాటు చేసి పడిపోయాడు అనే అంశం. సరే, మిగిలింది కూడా మనం చూసుకోవడానికి కావాలంటే ఈరోజు మనం చూసుకున్న 2-3 అధ్యాయాల యొక్క విషయంలో 2-3 అధ్యాయాల విషయంలోనికి మనం వద్దాం. మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున అడగకూడదను. 2వ కీర్తనలో అల్లరి, వ్యర్థమైన దానిని తలంచుట. ఒక్క నిమిషం ఆగి ఆలోచన చేద్దాం. ప్రపంచంలో అల్లరి ఉందా లేదా? ఉంది. సమాజంలో అల్లరి ఉందా లేదా? ఉంది. కుటుంబాల్లో అల్లరి ఉందా లేదా? ఉంది. భార్యాభర్తల్లో అల్లరి ఉందా లేదా? ఉంది. పిల్లల్లో అల్లరి ఉందా లేదా? ఉంది. చివరకు దేవుని సంఘంలో కూడా ఉండకూడదు, అయితే ఉంది. ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. మానవుడు అల్లరి చేసేవాడు, ఏమేమో ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇంకో నిమిషం ఆలోచన చేయండి, మనం చేసిన ఆలోచనలన్నీ సరేనా? ఎన్ని వ్యర్థమైపోయినాయి. ఒక మంచి ఆలోచన చెప్తాను. పిల్లల చదువుల కొరకై నీకేదో కొన్ని ఆలోచనలు ఉన్నాయి అని జరిగినాయా? లేదు లేదు, ఎంతో వ్యర్థమైపోయినాయి. పిల్లల పెండ్ల విషయమే నీకు ఆలోచన ఉండింది, వ్యర్థమైపోయింది. పిల్లల సెటిల్మెంట్ విషయమై నీకు ఆలోచన ఉంది, వ్యర్థమైపోయింది. నీ చదువు విషయమై, నీ ఉద్యోగం విషయమై, నీ జీతాల విషయమై, నీ కుటుంబం విషయమై ఎన్నెన్నో ఆలోచనలు కలగన్నావు, అన్నీ వ్యర్థమైపోయినాయి. ప్రభుత్వాలు ఎన్నో కలలు ఆలోచనలు చెప్తున్నారు, ఒకటి నెరవేయడం లేదు. సమాజంలో ఎన్నో ఆలోచనలు, సంఘాలలో కూడా ఎన్నో ఆలోచనలు చాలా వ్యర్థమైపోతున్నాయి, చాలా వ్యర్థమైపోతున్నాయి. కొన్నిసార్లు మన జీవిత కాలంలోనైనా వాటిని నెరవేర్పి చూడగలమా అంటే ఏమో మరి ప్రార్థన చేస్తున్నామే, అవును, ప్రార్థనకు జవాబు వస్తుంది. నీ జీవితకాలంలో రాకపోవచ్చు, తర్వాత వస్తుంది అన్నమాట, తర్వాత వస్తుంది. కనుక ప్రజల్లో ఇప్పుడు ఏముంది? అల్లరి, వ్యర్థమైందా అని తలచుట. 3వ కీర్తన చదువుకున్నాం. బాధించువారు, మీదికి లేచేవాళ్ళు ఒకరి మీదకి ఒకరు లేస్తారు, భయమని లేస్తారు. దేవుని బిడ్డలు కూడానా లేవకూడదు. ప్రభువుని గురించి ఆయన స్వరము వినబడదు, వీధుల్లో ఆయన కేక వేయడు. ఎన్నిసార్లు వీధుల్లో కేకలు ఇస్తున్నారు మన వాళ్ళు. స్ట్రైకుల్లో కూడా మన వాళ్ళు ఉంటారు, వీళ్ళే మైకులో తీసుకుంటారు, వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళ కేకలే వినిపిస్తూ ఉంటారు. ఎన్నిసార్లు అల్లర్లో దేవుని బిడ్డలు కూడా ఉన్నారు, లోకస్తులు ఉన్నారు. ప్రతి దేశంలో అల్లరి ఉంది. ఏ రోజు న్యూస్ పేపర్ చూసినా అల్లరి లేకుండా లేదన్నమాట. ఇశ్రాయేలు దేశంలో కూడా అల్లరి ఉంది. నిన్న మొన్నటి దాకా గాజాతో యుద్ధం ఉంది, మరి ఇప్పుడు ఏదో అయిపోయింది అంటారు. ఇంకా స్పష్టంగా నేను గమనించలేదు. అల్లరి 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 అల్లరి, ప్రపంచమంతా అల్లరి. అల్లరి చిల్లర బ్రతుకులు మనమే గుర్తుంచుకోవాలి మనం. అయితే దేవునికి ఇష్టం లేదు, ఇష్టం లేదు. సరే, మిగిలిన కూడా ఒకవేళ ఈ రాత్రి మనం చూసుకోవడానికి కష్టం ఎక్కువ అవుతుందేమో, కానీ మిగిలిన 8 మనం చెప్తున్నాడు. 13 కీర్తనలు కూడా, అంటే 14వ కీర్తన వరకు కూడా అవే మాటలు. దుష్టత్వము, చెడుతనము, డాంబికము, పాపము, అసహ్యము, అబద్ధమాటం, కపటాలు, నరహత్యలు, తిరుగుబాటు చేయడం, అపరాధులు, బహుగా దోషులు, తరుమువారు, దుష్టత్వము, చెడుతనము, దేవుని మర్చుట, గర్వించువారు, మోసపు క్రియ చేసేవాళ్ళు, అతిశయపడేవాళ్ళు, తిరస్కరించేవాళ్ళు,
పొగురెక్కి మాట్లాడేవాళ్ళు ఎన్ని పదాలు వాడాడు చూడండి. దుస్తులు విల్లెత్తు పెట్టి ఉన్నారు, బాణములు నారేందు సంధించి ఉన్నారు, నీచ ప్రవర్తన ప్రబలమైతా ఉంది. ఈ గర్విస్తున్న మాట చాలాసార్లు కనిపిస్తుంది. గర్వించేవారు, పొగురెక్కేవాళ్ళు, గర్వించేవాళ్ళు బుద్ధిహీనులుగా ఉన్నారు, చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, అసహ్యకార్యాలు చేస్తారు, మేలు చేసేవాడు ఒకడు లేడు, దారి వెళ్ళిపోయినారు, బొత్తిగా వెళ్ళిపోయినారు అని 14వ కీర్తన దాకా మానవులలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని గురించి, పడిపోయిన తిరుగుబాటు చేసిన జీవితాన్ని గురించి చెబుతున్నాడు అన్నమాట. 2 నుంచి 14వ కీర్తన దాకా అవే మాటలు. కనుక మనం 14వ కీర్తన ధ్యానించే అంతవరకు ఒకళ్ళు ఈ ఉపోద్ఘాతం మనకు చాలు. ప్రతిసారి ఇదే చెప్పుకుంటా ఉందాం. అన్ని విషయాలు ఆలోచిద్దాం, మనం గుర్తుంచుకోలేం కాబట్టి. కనుక ప్రస్తుతం మనము పడిపోయిన మానవుని స్థితిని గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. ఇందాక 2వ కీర్తనతో మనం చదువుకున్నాం కాదు, మళ్ళీ నేను అదే విషయాలు చెప్పాను, అదే విషయాలే హైలైట్ చేశాను అన్నమాట. ఇందాక చెప్పిన మాటలు హైలైట్ చేశాను ఇక్కడ. మానవుడు ఎట్లా పడిపోయాడని ఇవన్నీ మనము దాటి కొంచెము ముందుకు వెళ్ళిపోతే మొదటి కీర్తన కూడా మనం ధ్యానించుకున్నాము, దాన్ని కూడా దాటేసి 2వ కీర్తనకి వెళ్ళిపోదాం. ఈరోజు 2, 3 కీర్తనలు మనం చూసుకోవాలి కాబట్టి పోయినసారి మనము మొదటి కీర్తన అంశం దాకా ఇక్కడ దాకా వచ్చి ఫలించే వాళ్ళముగా మనం ఉండాలని, ఫలించకపోతే దేవునికి ఇష్టం లేదని మనం చెప్పుకొని మొదటి కీర్తనను మనం ముగించుకున్నాం. ఈరోజు 2వ కీర్తనలోనికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఇది 2వ కీర్తన. 2వ కీర్తనలో ఉన్న అంశాలు వరుసగా మనం చూస్తే, మనం చదువుకున్న భాగంలో ఒక విచిత్రమైన మాట మనము చూడగలం. 2వ కీర్తనలో చూడండి, 4వ వచనం. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ఎవరు నవ్వుతున్నారంట? దేవుడు నవ్వుతున్నాడు. దేవుడికి నవ్వు వచ్చిందా అనే ప్రశ్న మనకు బయలుదేరుతుంది. మనం నవ్వుతున్నాం కదా, ఆయన నవ్వి ఉంటాడని మనం అనుకుంటాం. కానీ దేవుడు నవ్విన సందర్భాలు బైబిల్లో 4 సార్లే ఉన్నాయి. ఈ 4 సార్లు కూడా అది సంతోషకరమైన నవ్వు కాదు. ఇప్పుడు ఆ మాట మళ్ళా పైన కింద చదువుదాం చూడండి. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు, ఆకాశమందు ఆసీనుడగా వాడు నవ్వుతున్నాడు. అంటే ఇది సంతోషకరమైన నవ్వ? ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే సంతోషకరమైన నవ్వ? కాదు కాదు. క్రిందనేమన్నాడు చూడండి, ప్రభువు వారిని అపహసించుచున్నాడు, ఆయన ఉగ్రుడై వాడితో పలుకుతున్నాడు. ఒకవేళ ఆఫీసర్ మీద తిరుగుబాటు చేస్తూ బయట కాకలేస్తారు, నా మీద అనుకున్నారా? ఈ నౌకని బయటకు వస్తాడు. ఆయన బయటకు వచ్చి తన ఉగ్ర రూపాన్ని చూపిస్తాడు, అందరినీ శిక్షిస్తాడు, సస్పెండ్ అంటాడు, డిస్మిస్ అంటాడు. 4 సందర్భాల్లో కూడా అదే మాట ఉందన్నమాట. అంటే యథార్థంగా నవ్వడానికి భూలోకంలో మానవుల మీద దేవునికి అవకాశమే లేదన్నమాట. ఎవరిని చూసి ఆయన నవ్వలేడు. మనం చూసి నవ్వలేడు, మనం చూసుకుని నవ్వలేడు ఆయన. మన నుంచి ఆయన ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మనం ఆ టార్గెట్ రీచ్ కాలేదు. ఎన్నిసార్లు మనలోనే ఉంటుంది, అయ్యో దేవుడు చేయమన్న పని చేయలేదు, చెప్పిన పని చేయలేదు, పొమ్మన్న చోటికి పోలేదు, దర్శించమంటే దర్శించలేదు, హెచ్చరించమంటే హెచ్చరించలేదు, ప్రార్థన చేసుకోమంటే నీకు మోకాళ్ళ నొప్పి వచ్చినాయి, లేకపోతే నిద్ర వచ్చింది నిద్రపోయినా, వాక్యం చదువుకోలేదు, దేవునితో గడపలేదు. మనల్ని చూసి ఆయన నవ్వలేడు. కనుక దేవుడు నవ్వాడనే బైబిల్లో 4 సార్లే ఉంది. నవ్వుచున్నాడంటే షారా నవ్వులు ఉన్నాయి, దేవుడు నవ్వులు అన్నీ కలిపి 10 సార్లు మాత్రమే నవ్వినారు ఉందన్నమాట. నవ్వు అనే పదమే తెలుగు బైబిల్లో 10 సార్లు ఉంది. అందులో దేవుడు నవ్వాడని 4 సార్లే ఉంది. దాన్ని నేను సపరేట్ చేశాను, తర్వాత మనకు కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనము 2వ కీర్తనలో 12 వచనాలు మనకున్నాయి. 12 వచనాలు జాగ్రత్తగా మనం చూస్తే 4 భాగాలుగా విడగొట్టి ధ్యానించవచ్చు. 4 3 12 అనుకోవచ్చు. ఇది విభజన, తర్వాత కూడా మనం చూడవచ్చు. మరి 3వ కీర్తనలో 8 వచనాలు ఉన్నాయి. 2 వచనాలకు భాగంగా చేయొచ్చు అన్నమాట. 8 వచనాలు 2 వచనాలకు భాగం చేస్తే ఎన్ని భాగాలు అవుతాయి? మీకు అర్థమవుతుందో లేదో? మరి ఎన్ని భాగాలు అవుతాయి? 4 భాగాలు అవుతాయి. మరి 12 వచనాలను 3 వచనాలకు భాగం చేస్తే అది కూడా 4 భాగాలే. కనుక 2 కలిపితే 4 + 4 8 భాగాలు ఉన్నాయి.
ఈ 8 భాగాలు క్లుప్తంగా ఈరోజు మనం చూడబోతున్నాం. 2వ కీర్తనలో మనం ముందే అనుకున్నాం, అల్లరి. ఎవరు అల్లరి అండి ఇది? అన్య జనుల అల్లరి. ఇంకా ఎవరు? జనములు వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. 2వ వచనంలో భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడ్డారు. ఏలికలు ఏకీభవించి విరోధంగా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎంత విచిత్రం! కానీ ఎవరి మీదంట? భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి. ఎవరు అభిషక్తుడు? అభిషక్తుడు అంటే మెస్సియా అని అర్థం అన్నమాట. ఒకే మాట చెప్తే మెస్సియా అంటే యేసు ప్రభువే. భూరాజులు యెహోవాకు విరోధంగా ఏకమై ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆయన అభిషక్తునికి అనగా మెస్సియాకు విరోధంగా ఆలోచన చేస్తున్నారు. తండ్రి అయిన దేవుడికి కుమారుడైన దేవుడికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తే ఇంకా ఏమైనా ఉంటుందేమో ఆలోచించండి. కనుక మొదటి 3 వచనాలకు ప్రజల పలుకులు అని పేరు కింద మనం ఆలోచించవచ్చు అన్నమాట. ఎవరు పలుకుతున్నారు? అన్ని జనులు అల్లరి చేస్తూ వ్యర్థమైన దాన్ని తలస్తూ ప్రభువైన క్రీస్తుకు వ్యతిరేకముగా ప్రజలు రాజులు లేచుట ఇక్కడ చెప్పబడింది. రాజులు 2వ వచనం అనుకోండి. అయితే మనం ముందుగా దాని అంశం చెప్పుకుంటాం అన్నమాట. అన్ని జనులు రాజులు, జనులు ఏలికలు ఆయనకు విరోధంగా నిలువబడి ఆలోచన చేస్తా ఉన్నారు. మానవుడు ఎంత చెడ్డవాడో చూడండి, ఎంత చెడ్డవాడో చూడండి. మనుష్యుడు మనుషునికి విరోధంగా ఆలోచన చేసేవాళ్ళు. అది 3వ కీర్తనలో మనం వస్తాం. ఒకసారి చూద్దాం. 3వ కీర్తన పీఠికలు ఏముందో చూడండి. అబ్షాలోమును తన కుమారుని ఎదురు నుండి పారిపోయినప్పుడు దావీదు రక్షించి. ఇక్కడ మనుషులు అంటున్నాం కానీ ఎవరు విరోధంగా లేచినారు దావీదు గారి మీద? కొడుకే లేచినాడు అనమాట. ఓ సరే, దేవుడి మీద కూడా ఎవరు లేచినారు? యెహోవాకు విరోధంగా భూరాజులు అంటే రాజులు మనుషులు. మనుషులు దేవుని కుమారులే. నిజానికి కుమారులుగా ఉండాలని సృజించాడు. కానీ కుమారత్వాన్ని పోగొట్టుకున్నాం. ఆదాములోనే పోగొట్టుకున్నాం. కుమారత్వమును పోగొట్టుకున్న కుమారులైన జనులు రాజులు యెహోవాకు విరోధంగా ఆలోచన చేస్తున్నారు. 3వ కీర్తనలో కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యత లేనటువంటి అబ్షాలోము తండ్రికి విరోధంగా ఆలోచన చేస్తున్నాడు. ఒకవేళ ఎందుకు ఈ కీర్తనలు 2 దావీదు గారు రాశాడు? 3వ కీర్తన తర్వాత ముందు 2వ కీర్తన పెట్టాడంటే దేవుడు చెప్పింటాడు. ఒకవేళ అబ్షాలోము అనే కుమారుడు నుంచి ఆయన కష్టాలు ప్రార్థన చేశాడంటే అనుకుందాం, నీ మీదనే కాదు ఆయన నా మీద కూడా తిరగబడ్డాడు. నీ కొడుకు నీ మీద తిరగబడ్డాడు, నా పిల్లలు నా మీద తిరగబడ్డాడు. ఎవరిని రాజులుగా నేను చేస్తే ఆ రాజులో నా మీద తిరగబడ్డారు. ఎవరిని ఏలికలుగా నేను చేస్తే ఆ ఏలికలే నా మీద తిరగబడ్డారు. ఏ ప్రజల కొరకై నేను లోకానికి రక్షకుడిగా రావాలనుకుంటున్నానో, ఎందుకంటే రక్షణ అన్నమాట మళ్ళీ మనం చూస్తాం, వాళ్ళే నా మీద తిరగబడ్డారు. నా మీదే తిరగబడ్డారు ఆయన, కనుక నీ మీద తిరగబడేది గొప్ప సంగతి కాదు అని చెప్పాడు. కాబట్టి దేవుడు 2వ కీర్తనలో ముందు దేవుని మీద తిరుగుబాటు చేసే సంగతులు రాసి 3వ కీర్తనలో తన మీద జరిగిన తిరుగుబాటు గురించి రావి రాస్తున్నాడు అన్నమాట. అందుకే ఈరోజు 2 కీర్తనలు కలిపి మనం చదువుకున్నాం. కలిపి చదివితేనే మనకు అర్థమవుతుంది అన్నమాట. యెహోవా మీద, అభిషక్తుడైన యేసు మీద రాజులు తిరగబడుతున్నారు, ఏలికలు తిరగబడుతున్నారు. భూలోకంలో ఎవరికైనా అధికారం ఇచ్చాడంటే దేవుడే అధికారం ఇస్తున్నాడు. మీరేమనుకోకపోతే తెలుగుదేశానికి అధికారం వస్తుందని కళలో కూడా ఎవరు అనుకోలేము. అనుకున్న వ్యక్తులు ఒక్కరు కూడా కనిపించలేదు నాకు. అక్కలే దేవుడు ఎందుకో ఇచ్చాడు. కేంద్రంలో బీజేపీ వాళ్ళకి వస్తుందని మనం ఎవరు అనుకోలేదు. అబ్సల్యూట్ మెజారిటీ అనుకోలేదు. ఎందుకో దేవుడు ఇచ్చాడు. బైబిల్ ఆ మాట ఉంది. రాజులు యెహోవా చేత నియమించబడినవారు, ఆయనే అధికారం ఇస్తాడు, ఆయనే ఒకరిని హెచ్చిస్తాడు.
మరి మిగిలిన పార్టీలు తగ్గిపోయినాయా? ఆయనే తగ్గించినాడు అంతే. మనుషులు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు ఏమి 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 చేసినా కానీ అటువంటి ఏలికలే, అటువంటి భూరాజులే ఏం చేశారు? ఆయన మీద తిరగబడ్డారు. కనుక మొదటి 3 వచనాలు ప్రజల పలుకులు అని మనం అనుకోవచ్చు. రెండవ 3 వచనాలు ప్రభువు పలుకులు అనుకోవచ్చు కావాలంటే. అంటే తండ్రి అయిన దేవుని పలుకులు అన్నమాట. మూడవ 3 వచనాలు ప్రభువు అయిన యేసు పలుకులు అనుకోవచ్చు. నాలుగవ 3 వచనాలు పరిశుద్ధాత్ముని పలుకులు అనుకోవచ్చు. ఎందుకో తర్వాత మనం చూద్దాం. అది సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రజల పలుకులు, తండ్రి కుమార పరిశుద్ధాత్మల పలుకులు అని ఈ 2వ కీర్తనను మనం విడగొట్టుకుని ధ్యానిస్తే సహాయకరంగా మనకుంటుంది. ప్రజల పలుకులు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముని యొక్క పలుకులు. ఇప్పుడు ఈ చిన్న తలంపుతో వివరాలను చదువుకుంటూ మనం వెళ్దాం. ప్రజలు ఏం పలుకుతున్నారు? అన్యజనులు అంటే పలికింది ప్రజలు పలుకుతా ఉంటే దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. మొదటి కీర్తన మనం పోయినసారి పీఠిక అనుకున్నాం. దేవుడు మానవుని ఒక నీతిమంతుడుగా, ధన్యుడుగా, నీతి కాలువలు ఎవరో నాటబడినటువంటి చెట్టుగా, ఆకువాడకు తన కాళ్ళ మీద ఫలమిచ్చు చెట్టుగా, నీతిమంతుడుగా ఉండాలని కోరుకున్నాడు. అంత మంచి కోరిక మానవునిపై దేవుడు ఉంటే నెక్స్ట్ వెంటనే ఏం కనిపిస్తుంది? అల్లరి 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 అల్లరి. అన్ని జనుల్లో అల్లరి, యూదుల్లో కూడా అల్లరి. ఇప్పుడు 3వ కీర్తనలో మనం చూసాము. దావీదు గారు యూదుడే, అబ్షాలోము కూడా యూదుడే. యూదుల్లో కూడా అల్లరి, అన్నిలో అల్లరి ఉంది. ప్రపంచం అంతటా అల్లరి ఎప్పుడు మారుమవుతా ఉంది. గంట కొట్టుగా శబ్దాలు శబ్దాలు శబ్దాలుగా ఉందన్నమాట. అయితే 2వ కీర్తన ప్రారంభంలోనే 2 ప్రశ్నలు ఉన్నాయి చూడండి. దేవుడి మీదే ప్రశ్నగా మిగిలి అన్నిజనులు ఎలా అల్లరి రేపుతున్నారు? ఎందుకు వ్యర్థమైన దాన్ని తలుస్తున్నారు? అల్లరి చేయడము, వ్యర్థమైన తలంపులు తలంచడం. అప్పుడు అట్లాగే ఉంది, ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. అయితే అదే సమయంలో ఇది ప్రవచన కీర్తన కూడా కాబట్టి అంత్యకాలంలో కూడా అట్లాగే ఉండబోతుంది అని మనం అనుకోవాలన్నమాట. అంత్యకాలం ఎప్పుడు? 7 శ్రమలు, మహాశ్రమల కాలంలో కూడా క్రీస్తు విరోధి వీళ్ళందరినీ ప్రోగు చేస్తాడు. అల్లరి అల్లరి అల్లరి, 7 కూడా అల్లరి అనమాట. వ్యర్థమైన తలంపులు 7 కాలంలో చేస్తూనే ఉంటారు. ఇంకా ఏమంటారు అంటే చూడండి 2వ వచనం, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద పారవేయుదము రండి అని చెప్పి. పాశం అనే మాట అది కొన్నిసార్లు మనం బూతులాగ్గాడు వాడుతూ ఉంటాం కదా. అంటే ప్రాణం తీసినట్టుగా అన్నమాట. అన్యులు దేవుని కార్యాలు నాశనం చేద్దాం రండి అని కోరుకుంటారు. ఇశ్రాయేలు జనాంగం మీద చరిత్రలో 40 పర్యాయాలు యుద్ధాలు జరిగినాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు రోజు యుద్ధమే అనుకోండి. 40 పర్యాయాలు పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి. వాళ్ళని చంపేయాలి, నిర్మూలన చేయాలి అని అన్యులు కోరుకుంటున్నారు. ఇప్పటికి కూడా చుట్టూ ఉండేవాళ్ళు, గాజా వాళ్ళు కానీ, అరేబియా వాళ్ళు కానీ, ఒకవేళ ఇరాక్ వాళ్ళు కానీ, ఆ పైన సిరియా వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా మేము మీ చుట్టూ ఉన్నాం, మాకు ఏకత్వం ఉంది, మా మధ్యలో మీరున్నారు, మీ పాశాలు తెంచిపారేద్దాం, వాళ్ళ పాశాలు తెంచిపారేద్దాం రండి అని పిలుస్తున్నారంట. ప్రపంచంలో యూదులను చంపాలనుకుని యూదులందరినీ మట్టు పెట్టాను అని చెప్పిన స్టేట్మెంట్స్ ఫ్రెంచ్లో ఎక్కడ ఉన్నాయంట. బైబుల్ అన్నీ కాల్ చేసాము అని ఒక సమాధి మీద హియర్ లైక్ ది లాస్ట్ బైబుల్ అని రాసి పెట్టారంట. ఒకవేళ అదే లాస్ట్ బైబుల్ అయితే మన చేతుల్లో బైబుల్ ఉండేది కాదనమాట. వాళ్ళు చంపిన యూదులే చివరి వాళ్ళ యూదులు ప్రపంచం ఉండేవాళ్ళు కాదు. ఇది చూసినప్పుడే దేవుడు నవ్వుతున్నాడు. వీళ్ళు చేయగలరా, చేస్తారా, చేయండి చూద్దాం అని మనం నవ్వుతామే, అట్లా నవ్వుతున్నాడు. అయితే నిజమైన సంతోషం నవ్వు కాదు.
ఇలాంటి చెడు తలంపులు ఈ అల్లరిని చూచి ఆయనకు నవ్వుస్తా ఉందన్నమాట. 3వ వచనం చూద్దాం చూడండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. మంచిది. ఇది మెస్సియా కీర్తన అనుకున్నాం కదా. ప్రభు అయిన క్రీస్తు యేసు వారు భూలోకానికి దిగొచ్చాడు. భూరాజులు ఆయన చంపాలని ఆలోచన చేశారు లేదా? ఏ రాజు చేశాడు? హేరోదు రాజు చంపుదాము అనుకున్నాడు. ఆయన పెరిగి పెద్దవుతూ ఉండగా కూడా, సేవ చేసిన కాలంలో కూడా పలుమార్లు ఆయన చంపాలి. ఒకసారి కొండపేట దాకా తీసుకెళ్ళాల్సిన ఇంటికి చంపేద్దాం అనుకున్నారు. కానీ తన యొక్క మరణకాలం ఇంకా రాలేదు కాబట్టి ఆయన వారి మధ్య నుంచి వెళ్ళిపోయాడు. సరే, మరణించే సమయంలో కూడా పిలాతు కూడా ఏలికే, హేరోదు వాళ్ళిద్దరు మాట్లాడుకోరంట. కానీ ఈయనను చంపాలనుకున్నప్పుడు ఏమయ్యారు? ఏకమై అనేమాట. ఇద్దరు ఏకమైనారు. బైబిల్ ఆ మాట కదా. అంతకుముందు వారు శత్రువులై ఉండి ఇప్పుడే వాళ్ళిద్దరు మిత్రులై ఇద్దరూ కలిసి ఆయన చంపడానికి అంగీకరించారు. జీవితకాలంలో చంపాలనుకున్నారు, చివరిలో కూడా చంపాలనుకుని చంపేశారు. ఇప్పుడు 3వ కీర్తన వద్దాం. దావీదు గారికి అపాయం వచ్చింది. అబ్షాలోము తరుముతున్నాడు, కృంగిపోయాడు, చచ్చిపోతానేమో అనుకున్నాడు. అయితే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏం చెప్పినాడు? నన్నే తరిమినారు నాయన, ఏలికందరూ ఏకమైనారు నా కొరకై, నన్ను చంపేసినారు కూడా. అయితే నిన్ను చంపుతారని చెప్పలేదు. అందుకే తర్వాత 3వ కీర్తన వస్తాం. ఆయనందు నిరీక్షణ ఉంచవచ్చు. ఇప్పుడు 3వ కీర్తన అయిన తర్వాత ఏం జవాబు వచ్చిందో దావీదు గారికి. 4వ కీర్తన మొదటి వచనం చదవండి ఒకసారి. నా నీతికి ఆధారమగు దేవా, నువ్వే నాకు ఆధారమయ్యా అంటే దావీదు గారి దేవుడు చెప్పాడు, నువ్వు చావు నాయన, అబ్షాలోము ఏం చేసినా నువ్వు చావు, చివరికి సచ్చేది వాడే అని అనలేదు దేవుడు. అంటే దావీదు ఏడుస్తాడు కాబట్టి. కొడుకు చచ్చిపోతాడంటే మనకు దావీదు కష్టం. అయితే ఆ మాట చెప్పలేదు, నిన్ను రక్షిస్తా అన్నాడు. అందుకే పై భాగంలో చూడండి 7వ వచనం. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. జవాబుగా 8వ వచనం, రక్షణ యెహోవాది. 3వ కీర్తనలో నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును కాక. కనుక దావీదు గారి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. జవాబిస్తా 4వ కీర్తనలో మళ్ళా ప్రార్థన మొదలు పెట్టాడు. నా నిరీక్షణకు నా నీతికి ఆధారముకు దేవా అని. మనకు ఆధారం ఆయనే, మనకు ఆధారం ఆయనే. తెలుగులో మన వాళ్ళు పాట రాశారు కదా, ఆధారం నీవేనయ్యా అని. నేను ఆధారం అంటే ఇది దారమేమనుకున్నాను, ఏ దారమో అనుకుంటా ఉన్నాను. అది కాదు, మనకు ఆధారం ఆయనే. నీతిమంతులకు ఆధారం ఆయనే. దావీదు గారికి శ్రమలు వచ్చి తరమబడి చనిపోతానేమో. మనము సమూయేలు 2వ గ్రంథంలో 17వ చూస్తే దావీదు గారు కొండ మీద చెప్పు లేకుండా పరిగెడుతున్నాడట. చెప్పు లేకుండా రోడ్లోకి పోగలా మనం? నేను కొన్నిసార్లు నా వెహికల్లో చెప్పులు వెళ్ళిపోయి వస్తాను. ఆదివారం మీటింగ్ అయిన తర్వాత అక్కడికి పోయేటప్పుడే కాలు కాలుతా ఉంటాయి. కానీ రాజుగారు ఎప్పుడు చెప్పులు లేకుండా తిరగాల్సిన అవసరం అనేది ఉండదు. కానీ ఇప్పుడు చెప్పులు లేకుండా ఒలీవల కొండ మీదకి పరిగెత్తిపోతున్నాడు అన్నమాట. ఎంత భయంకరమైన అపాయంలో ఉన్నాడు సార్. అయినా దేవుడు ఆయనకి ధైర్యాన్ని బట్టి ఏమన్నాడు, నా నీతికి నువ్వు ఆధారమైన వాడివి, రక్షణ యెహోవాది, నీ ఆశీర్వాదం మా మీదకి వచ్చునుగాక అంటాం. కానీ ముందే చెప్పుకున్నాం కదా, కీర్తన సారాంశం అంటే ఏంటి? ఆపదలు వస్తాయి, ప్రార్థన చేస్తాము, దేవుడు జవాబిస్తాడు, తిరిగా మనం ఆయన్ను స్తుతిస్తాం. అదే 2-3 కీర్తనలు మంచిది. మనం మొదటి 3 వచనాల్లో ప్రజల పలుకుల గురించి చూసుకున్నాం 2వ కీర్తనలో. తర్వాత 3 వచనాలు చూడండి, 4, 5, 6 వచనాల్లో ఆకాశమందు ఆసీనుడు వాడు, ఆయన పలుకు ఫస్ట్ పలికే నవ్వనమాట. నవ్వుతా ఉన్నాడు. ఎంత అవివేకంగా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. నా మీద తిరగబడుతున్నారే, అభిషక్తుడైన క్రీస్తు మీద తిరగబడుతున్నారే, వాళ్ళకి జయించగలరా? నన్ను క్రీస్తుని జయించగలరా అని ఆకాశమందు ఆసీనుడు వాడు. నిజానికి ఆకాశం అని తెలుగు బైబిల్ ఎక్కడొచ్చినా
పరలోకము అని మనం అనుకోవచ్చు అన్నమాట. పరలోకమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. నవ్వే ఆయన పలుకు. ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆహా, మా పాశాలే తెంపుదామంటున్నారా, రాని తెంపండి అని అంటూ ఉంటాము కొన్నిసార్లు మనం. అట్లా ఆయన అపహసించి మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఆయన ఉగ్రుడై పలుకుతున్నాడు. అలాంటి వారి మీద తన తీర్పును ప్రకటిస్తున్నాడు. అందుకే దీన్ని మనము ప్రభువు పలుకులు అనే పేరు కింద ఆలోచించాలనుకున్నాం. ఈ మాటను బట్టే అన్నమాట. ప్రభువు పలుకుతున్నాడు. ప్రభువు పలుకుతున్నాడు. ఎట్లా పలుకుతున్నాడు? 5వ వచనం 2వ లైన్లో, మొదటి వచనంలో ఉగ్రుడై, 5వ వచనం మొదటి లైన్లో ఉగ్రుడై, 2వ లైన్లో ప్రచండ కోపము చేత పలుకుతున్నాడు. వారిని తల్లడిల్ల చేస్తున్నాడు. ప్రచండ కోపముతో వారిని తల్లడిల్లు చేస్తా ఉన్నాడు. 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. ఎవరు సియోను మీద ఆసీనుడైన వాడు? ప్రభువైన యేసుక్రీస్తు. అరే, నా మీద తిరగబడుతున్నారు. నేను నా పరిశుద్ధ పర్వతం మీద, అప్పుడు యేసనే పేరు లేదు, అభిషక్తుడిగా నేను ఆయన నియమిస్తే ఆయన మీద తిరగబడుతున్నారే. అవును, సియోను పర్వతం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన రాజుగా ఆసీనుడై ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒకవేళ మనం చూస్తే 19వ అధ్యాయంలో పరలోక సైన్య సమూహాలతో ఆయన భూలోకానికి దిగి వస్తాడని 19వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల్లో మనం చదువుకుంటాం. సైన్య సమూహాలు కలిగినటువంటి రారాజు ఆయన. ఎందుకు? 1000 ఏళ్ళు భూలోకంలో పరిపాలన చేయబోయే రాజు. మీరు తిరగబడుతున్నారా? నా పాశము తెంపుదామనుకుంటున్నారా? మెస్సియా పాశము తెంపుదామనుకుంటున్నారా? రండి రండి చూద్దాం అని ఉగ్రుడై, నేను నా కుమారుణ్ణి సియోను పర్వతం మీద రాజుగా నియమించి ఉన్నాను, ఆసీనుడుగా చేసి ఉన్నాను అని ప్రభువు పలికే పలుకులు మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ 7వ వచనం మొదటి లైన్లు కూడా దానికే కలుపుకోవచ్చు కావాలంటే, లేకపోయినా పర్లేదు. కట్టడను నేను వివరించదను. ఇప్పుడు వివరంగా చెప్తానంటున్నాడు. ఏంటో ఆ వివరం? 7వ వచనం 2వ లైన్ చూడండి. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అని ఎవరి గురించి పలుకుతున్నాడు? ఇవి యేసును గురించిన పలుకులు అన్నమాట. కనుక ప్రభు అయిన యేసును గురించిన పలుకులు ఇవి. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. మంచిది. ఆ కారణం ఏంటో ఒక నిమిషం తర్వాత ఆలోచన చేద్దాం. నన్ను అడుగుము, జనమును నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. ఈ 2 మాటలు మనం ఆలోచించి కిందికి వెళ్దాం. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. ఒకసారి అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో ఇదే మాటలు 32, 33 వచనాలు చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 32, 33 వచనాలు. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము తర్వాత కొళ్ళు పట్టకుండా మృతులలో నుంచి ఆయన లేపబడ్డాడు. 32వ వచనం ప్రారంభంలోనే యేసును లేపి, అట్లయితే నేను నిన్ను కన్నాను అని తండ్రి అయిన దేవుడు అనడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన మృతుల్లో నుంచి లేచాడు అని చెప్పడం అన్నమాట. దాని దీనికి ఎట్లా సరిపోతుంది అని మనకు అనిపిస్తుంది. మంచిది, మనం దేవుడు కన్నాడు, లేదా మనం 2వ జన్మ పొందాం. అవునా? యోహాను సువార్తలో దేవుడు ఏమన్నాడు? ఒక మనుషుడు తిరిగి జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. కనుక మీరు నేను 2వసారి జన్మించాం. మంచిది, జన్మించామంటే చనిపోయిన తర్వాత మళ్ళీ లేపడతాం అన్నమాట. దాని భావం అది. సజీవముగా
లేపబడతారు. మృతులు అక్షయులుగా లేపబడతారు. 1 కొరింథీ 15వ అధ్యాయం. క్షయమైనది అక్షయమైనది క్షయమైనది అక్షయతం ధరించుకుంటుంది. బలహీనమైంది బలవంతంగా ఉంటుంది. మహిమ లేని శరీరంగా మనం కలిగి ఉంటాం. కనుక రెండవ మారు మనం జన్మించాము అంటే శరీరం మృతి పొందినా తిరిగి మనం లేస్తున్నాం అనమాట. అంటే అది రెండవ జన్మ అనమాట. కనుక యేసయ్య కూడా మృతుల్లో నుంచి తిరిగి లేచిన దానిని నేడు నేను నిన్ను కని ఉన్నాను అని తండ్రి దేవుడు చెప్తున్నాడు అనమాట. అంటే మృతుల్లోంచి ఎవరు లేపారు? ఆయన్ను అక్కడే ఉంది. తండ్రి అయిన దేవుడు ఆయన్ను లేపాడు. కాబట్టి నేను నిన్ను కని ఉన్నాను అని యేసయ్యని గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత నుంచి మీకు కన్నాడు కాబట్టి నెక్స్ట్ టైం అన్నాడు చూడండి, నన్ను అడుగుము. యేసయ్య మృతుల్లోంచి లేచిన తర్వాత ఇప్పుడు చేసే పని ఏంటి? ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు తండ్రిని. అంతే. నన్ను అడుగుమని తండ్రిని దేవుడు చెప్పాడు. తండ్రి కుడిపార్శ్వమున ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపన అడుగుతా ఉన్నాడు. అంతే. మృతులను తిరిగి లేచాడు. ఆరోహణమై వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అడుగుతానే ఉన్నాడు. ఏమడుగుతున్నాడు? ఏమడగమన్నాడు చూడండి. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. అట్లయితే యేసయ్య దేని కొరకే ప్రార్థన చేస్తూ ఉంటాడు? భూలోకంలో నశించే జనములు రక్షించబడి నాకు స్వాస్థ్యముగా అయ్యేలాగా చేయండి స్వామి అని ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. ఆయన ప్రార్థన ఫలితంగానే మీరు నేను రక్షించబడ్డాం. మన గొప్పతనం ఏం కాదు. కొన్నిసార్లు మనం ఆశ్రయిస్తూ ఉంటాం. వాక్యం చెప్పిన వాళ్ళు నేను వాక్యం చెప్తే ఆయన రక్షించబడినాడు అన్నా అంటూ ఉంటాం అనమాట. ఇంకొకసారి అన్నాడు నేను రక్షించినానన్నా అన్నాడు. అంటే ఆ మాట చెప్పబోయి అట్లా అన్నాడు అన్నమాట. నువ్వు వాక్యం చెబితే ఆయన రక్షించబడినా నీది కాదు. పరలోకములు తండ్రి దగ్గర ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు అడుగుతున్న విజ్ఞాపనను బట్టి తండ్రి అయిన దేవుడు నిన్ను యేసయ్యకు స్వాస్థ్యముగా అప్పగించాడు. కాబట్టి నీ హృదయంలో కార్యం జరిగింది. అంతే. నన్ను అడుగుము, జనమును నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. తర్వాత ఏమన్నాడు? భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను. ఈరోజు యేసయ్య కుమారులు భూమి యొక్క నలుదిక్కుల్లో ఉన్నారు. 250 దేశాలు ఉన్నాయి మన ఖండాల ఇంట్లో. కొంచెం పెరుగుతూ వస్తుంటాయి. కొన్నిసార్లు దేశాలు 2 ముక్కలు అయితే మళ్ళీ కలుసుకుంటూ ఉంటాయి. 240 నుంచి 250 దాకా పెరుగుతారు. భూదిగంతముల్లో కూడా ప్రతి దేశంలో 100 మంది బిడ్డలు ఉన్నారు. మహమ్మదీయ దేశాల్లో కూడా ఉన్నారు. మన దేశంలో స్వతంత్రత ఉంది. 2% క్రైస్తవులే లెక్కలో ఉన్నారు. ఇరాన్లో కూడా 2% క్రైస్తవులు ఉన్నారు. శిరశ్ఛేదనము చాలా కఠినమైన తీర్పులు ఉన్నా అక్కడ కూడా 2% క్రైస్తవులు ఉన్నారు. ఎక్కడ ఏమి వ్యతిరేకతలు ఉన్నా అక్కడ కూడా యేసయ్య నమ్మిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే మళ్ళీ ఏం కారణము? తండ్రి దేవుణ్ణి యేసయ్య అడుగుతూ ఉన్నాడు. భూదిగంతాలు స్వాస్థ్యంగా ఇస్తానన్నావే, భూమి యొక్క నలుదిక్కుల్లో స్వాస్థ్యం ఇస్తానన్నావే, ఆత్మను నాకు ఇవ్వండి, స్వాస్థ్యాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతున్నాను. ఆయన ప్రార్థనకి జవాబుగా ప్రపంచము నలుమూలల్లో ఆత్మలు రక్షించబడుతున్నారు. మీరు నేను కూడా రక్షించబడ్డాము. మిమ్మల్ని నన్ను సంఘంలో చేర్చింది ఆయనే. మన గొప్పతనం ఏం కాదు. మళ్ళా మన కొరకు సంఘాలు ఆయనే ఏర్పాటు చేశారు. మనం ఏర్పాటు చేసుకోలేదు. ఆఫ్టర్ ఆల్ ఈరోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాను అంతే. చాలామంది మన మధ్య నుంచి వెళ్ళిపోయినారు. నేను కూడా ఈరోజు వెళ్ళిపోవచ్చు. వాక్యం చెబుతూ కూడా పడిపోవచ్చు. అంతే, ఫినిష్. మనం ఏం చేశామని ఏం చేయలేము కూడా. కానీ ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆయనే చేశాడు. ఆయన స్వాస్థ్యాన్ని ఆయనే కాపాడుకుంటున్నాడు. మీరు కాపాడలేరు, నేను కాపాడలేను, ఆయనే కాపాడుకుంటాడు. అంతము దాకా ఆయనే కాపాడుకుంటాడు. మంచి తర్వాత పడుద్దాం. 9వ వచనం. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టదవు. ఎప్పుడుది? 7 ఏళ్ల శ్రమల కాలం చివరిలో భూలోకానికి దిగొచ్చిన తర్వాత ఈ తిరుగుబాటు చేసే వాళ్ళందరినీ హర్మగెద్దోని యుద్ధంలో ఏం చేస్తాడు? నలుగగొట్టేస్తాడు. ఇది మనం గతంలో చెప్పుకున్న సంగతులు కాబట్టి ఇప్పుడు అంశం దొరికింది కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం.
కొండను పగలగొట్టినట్టు వాళ్ళను ముక్క చెక్కలు చేస్తావు అన్నాడు. మంచిది. ఇవన్నీ యేసుక్రీస్తుని గురించి పలికిన మాటలు అన్నమాట. మరి చివరి 3 వచనాలు ఏమనుకున్నాము? పరిశుద్ధాత్మను గురించిన పలుకులు. పరిశుద్ధాత్మను గురించిన పలుకులు ఏమిటా పలుకులు? కాబట్టి రాజులారా మీరు వివేకులై ఉండండి, భూపతులారా బోధనుందండి. ఇది పరిశుద్ధాత్మని పలుకు అని ఎందుకు మనం అనుకున్నామంటే, ఈరోజు తండ్రి అయిన దేవుడు కానీ కుమారుడైన దేవుడు కానీ మనకు బోధ చేయడం లేదు. ఎవరు బోధ చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసుప్రభువే చెప్పారు, ఆయన వచ్చినప్పుడు ఆయన గురించి చెప్పుకోడు, నన్ను గురించిన సంగతులే చెప్తాడు. నేను చెప్పిన మాటల్లో నుంచే తీస్తే మీకు బోధ చేస్తాడు. కనుక ఈరోజు మనకు బోధ చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. నిలువబడినవాడు నిష్ప్రయోజకుడే. వరప్రసాదంలో ఒకవేళ నా పేరు చెప్పండి, నిలబడినా నేనేం చెప్పినా నాలో ఉండే బలహీనతలు మీకు అనిపిస్తూ ఉంటా. ఆయన చెప్తాడు కానీ అని మీ మనసులో అనుకుంటా ఉంటారు. అన్న కోపడతాడే, ఆనలో అది ఉందే ఇది ఉందే, ఏం చెప్తే లాభం అనుకుంటా ఉంటారు. అయితే ఈ మాటలు పలికించేవాడు ఏ అన్నా కాదు అని మనం అనుకోవాలి. ఆ అన్నలో ఉంటే బలహీనత ఉండేవండి, మీరు పట్టించుకోవాలి. కానీ పరిశుద్ధాత్ముడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడు, మన జీవితాల్లో ఏ మార్పు ఉండాలి, ఏ బోధ చేస్తున్నాడు? రాజులారా భూపతులారా బోధన ఉందండి, వినండి దేవుని మాటలు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, స్తుతించండి. ఆత్మ తానే మన పక్షముగా మనం ఏలాగుయుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. రోమా 8:26. ఆత్మ తానే మన పక్షముగా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఆయన నోరు తెరిస్తే స్తుతి నింపేవాడు ఆయనే. అయితే మన మనసులో ఎక్కడో ఉంటే నింపలేడు, మన ధ్యానం అంతా ఆయన ఏంటో నింపుతాడనమాట. కనుక భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచూ సంతోషించండి. దేవుడంటే భయం ఉండాలి. కొన్నిసార్లు అతిశయంగా నేను ఎవరికి భయపడను కదా అంటూ ఉంటారు మన వాళ్ళు. నేను చాలాసార్లు విన్నమాట, ఎవరికి భయపడవా? చివరికి దేవుడికి కూడా భయపడవా? సెలవులో 2 దొంగల సంభాషణ మనకు తెలుసు కదా. మొదటివాడు పెడుతున్నాడు, ఆయన రెండవవాడు దేవునికి భయపడవా? ఆ లోకంలో మనుషులు దేవునికి కూడా భయపడరు, దేవుని క్రమానికి భయపడరు, ఇది దేవుని నియమము అని చెప్పినా భయపడరు. ఆయన దీర్ఘశాంతపరుడు కాబట్టి వెంటనే మనకు తీర్పు తీర్చడు. అయితే మనం ఎట్టా ఉండాలంట? గడగడ వణుకుచూ భయపడాలి, గడగడ వణుకుచు ఆయన బోధన అనుసరించాలి, గడగడ వణుకుచు అనుసరించి మనం సంతోషించాలి. లేకపోతే ఏమంటారు చూడండి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఇది నీతిమంతుల మీద, రక్షించబడిన వాళ్ళ మీద కోపం రగులుకుంటుంది. బైబిల్లో ఆ మాట, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణమవుతాడు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో రొట్టె రసం సందర్భంగా కూడా ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగు చేసుకున్నాడు. అందుకే మీలో బలహీనులు ఉన్నారు, అందుకే మీలో రోగులు ఉన్నారు, కొద్దిమంది ప్రభువునందు కూడా నిద్రించినారు. ఆయన రగులుకునే కోపానికి గురి అయ్యారు. ఇది విశ్వాసాల పరంగా అనుకోండి. అవిశ్వాసాల పరంగా అయితే నరకానికే గురి అవుతారు. ఆ మాట చెప్తూ చివరిలో ఏమన్నాడు చూడండి, కుమారుని ముద్దు పెట్టుకునుడి, ఏలికలారా భూరాజులారా తిరుగుబాటు చేసేవాళ్ళారా, యెహోవా మీద అభిషక్తుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళారా, ఎప్పుడైనా ముద్దు పెట్టుకోండి. లేని ఆయన కోపిస్తాడు, అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు అంటూ రెండవ ధన్యత ఇక్కడ చెప్పబడింది. మొదటి కీర్తనలో ధన్యత ఉంది, రెండవ కీర్తనలో రెండవ ధన్యత. మొత్తం ఉన్న 30 ధన్యతల్లో రెండవ ధన్యత అన్నమాట. ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. మరి ఈ కీర్తన యేసుక్రీస్తుని గురించిన మెస్సియా కీర్తన, కానీ రాసిన వాడెవరు? దావీదు. దావీదు శ్రమలో ఉన్నప్పుడు ఆయన ఆశ్రయించగా దేవుడు ఆయన తప్పించినప్పుడు ధన్యుడై ముందుగా మెస్సియా కీర్తన రాశాడు.
తర్వాత తనను ఆపదలోంచి తప్పించిన 3వ కీర్తన కూడా రాశాడు. వర్షం వస్తుంది కాబట్టి మీరు పోలేరు. 3వ కీర్తనలో కొద్దిగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 3వ కీర్తనలో మనం ఏమనుకున్నాము, దీన్ని కూడా 2 భాగాలు చేయొచ్చు అనుకున్నాం. 2 వచనాలు కలిగిన 4 భాగాలు చేయొచ్చు అనుకున్నాం. ఇప్పుడు 3వ కీర్తన మొదటి వచనంలో యెహోవా అని ప్రారంభించాడు చూడండి. తర్వాత మళ్ళీ 3వ వచనంలో ఏమనుంది, యెహోవా అని ఉంది. ఉందా? 3, 4 వచనాలు అయిపోయిన తర్వాత 5వ వచనంలో ఏముంది చెప్పండి, మీరు చెప్తే బాగుంది. యెహోవా అనే ఉంది. 5, 6 వచనాలు అయిపోయిన తర్వాత 7వ వచనంలో కూడా యెహోవా అని సపరేట్గా అడ్రస్ చేస్తున్నాడు. కనుక 4 రకాలుగా యెహోవా 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 అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో ఉండే 4 అంశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంశాలు ఏంటో ఒకసారి మీకు చూపడానికి ప్రయత్నం చేస్తాను. కావాలంటే వివరంగా మనం ఇందాక నేను ముందు చెప్పాను, దేవుడు నవ్విన 4 సందర్భాలంటే ఇవే అన్నమాట. కీర్తనలో ఒకసారి, అంటే ఇప్పుడు చదువుతుంది, కీర్తనలోనే 2వసారి, 3వసారి కీర్తనలోనే, సామెతలు 4వసారి. 4 సార్లు దేవుడు నవ్విన సందర్భాలు బైబిల్లో మనకున్నాయి. ఇప్పుడు 3వ కీర్తన 4 భాగాలు చేసుకున్నాం కదా. మొదటి భాగంలో దావీదుకు కలిగిన శ్రమల గురించి చెప్తున్నాడు. 2వ భాగంలో దేవుడు చేసే కార్యాలు చెప్తున్నాడు. 3వ భాగంలో దేవుని నిర్ణయం ఏంటో చెప్తున్నాడు. 4వ భాగంలో దేవుడు శత్రువుని ఏ రీతిగా శిక్షిస్తాడో చెప్తున్నాడు. చెబుతూ ప్రార్థనను దావీదు గారు ముగిస్తున్నాడు. అది 3వ కీర్తనలో ఉన్నటువంటి 4 అంశాలు అన్నమాట. ఒకళ్ళు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. అయితే కొంచెం దీని గురించి చెప్పి నేను ఆపేస్తాను కావాలంటే. దావీదు కలిగిన శ్రమలు ముందే అనుకున్నాం కదా, ఏం శ్రమలు అనుకున్నాము. ఇప్పుడు మళ్ళీ పీఠిక చూద్దాం చూడండి. పీఠికలో ఏమనింది? 3వ కీర్తన పీఠికలో అబ్షాలోమును తన కుమారుడు ఎదుటి నుండి పారిపోతా ఉన్నాడు. సమయంలో 2వ గ్రంథంలో 15, 16, 17 అధ్యాయాల వివరాలు ఉన్నాయి. సమయంలో 2వ గ్రంథం 15, 16, 17 అధ్యాయాల్లో తరవబడిన సందర్భాలన్నీ ఉన్నాయన్నమాట. ఎట్లా ఆధారం పడ్డాడు, ఎట్లా పోతున్నాడు ఉన్నాయి. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. యేసయ్య మీద కూడా ఎంతమంది లేచినారు? జనులు, ఏలికలు, రాజులు లేచినారు. దావీదు మీద కూడా ఎంతమంది లేచినారు? అనేకులు లేచినారు. బాధించేవారు ఎంతమంది? ఎంతో విస్తరించి ఉన్నారు. విస్తరించినంతమంది బాధపడుతున్నారు. ఈ సందర్భం ఒక మాట మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాను, తర్వాత రాశాను. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు. కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, ఏందో ఎప్పుడు నీకే వస్తూ ఉన్నాయి, మీ నాయనకే అంటావు, మీ అమ్మకే అంటావు, మీ చెల్లెళ్ళకి అంటావు, మీ తమ్ముడికి అంటావు, నీ పిల్లలకే అంటావు, ఎప్పుడు ఆపదలు నీకేనా? అవును, మనకే ఆపదలు. దావీదు గారికి ఆపదలు, అది కూడా కీర్తన గ్రంథంలోని. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటి నుండి యెహోవాని విడిపిస్తాడు. ఎంత మంచి మాట. సామెతలు కూడా ఒక మాట తెలుసు, అపాయము రాగా భక్తిహీనుడు నశిస్తాడు, మరణకాలం ముందు నీతిమంతుడికి ఆశ్రయము కలుగుతుంది. ఇప్పుడు అబ్షాలోము భక్తిహీనుడు, దావీదు గారు నీతిమంతుడు. ఎవరు నశించారు? భక్తిహీనుడైన అబ్షాలోము నశించాడు, దావీదు గారికి ఆశ్రయం దొరికింది. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో కూడా అటువంటి వాడిని ప్రజలు ఏమంటున్నారంట, దేవుని వలన అతనికి ఏమీ రక్షణ దొరకదు. అబ్షాలోమును వెంబడించిన వాళ్ళందరూ ఏమంటున్నారు? అయిపోయింది దావీదు కథ, ఇంకా అయిపోయింది, ఫినిష్, అబ్షాలోమే రాజు అనుకుంటా ఉన్నారు. కానీ భక్తిహీనుడైన అబ్షాలోమే చంపబడతాడు, నీతిమంతుడైన దావీదు తప్పించబడతాడని దీనికి సారాంశం. కనుక మొదటి భాగంలో 1, 2 వచనాల్లో ఈ మాటను మనం చూస్తున్నాం. ఒకవేళ అంటే మొదటి భాగం అయిపోయింది, 4 భాగాలు. 3, 4 వచనాల్లో ఏముంది? 3, 4 వచనాల్లో దేవుడు ఏం కార్యం చేస్తాడో చెప్పాడు. ఏం చేస్తాడంట? యెహోవా నీవే నాకు కేడంగా ఉన్నావు, నీవే నాకు అత్యాస్తులంగా ఉన్నావు. ఇక్కడి నుంచి నా ఎన్నిసార్లు నా తల ఎత్తువాడవు నీవే, నా శైలము నీవే, నా కోట నీవే. 18వ కీర్తనలు చూశాను. నా కేడము నువ్వే, నా రక్షణ శృంగము నువ్వే, నా ఉన్నత దుర్గము నువ్వే, నా దేవుడు నువ్వే, నా దుర్గము నీవే. బైబిల్లో ఉన్న విచిత్రమైన తలంపు
ఒకసారి మనం చూస్తే బాగుంటుంది. నేను ఇంగ్లీష్లో తయారు చేశాను ఇదే పదాలు మీకు అర్థం కావడానికి. మై రాక్, మై ఫోర్ట్రెస్, మై డెలివరర్, మై గాడ్, మై హెల్పర్, మై రెఫ్యూజ్, మై స్ట్రాంగ్ హోల్డ్, మై షీల్డ్, మై సాల్వేషన్, మై హై టవర్. బైబుల్ అంతట్లో మై, మీ అనగా ఇవన్నీ 5000 పర్యాయాలు మై అనే పదం కనిపిస్తుందండి. మరి బైబిల్ గ్రంథము అవసరమా? అవసరమే. నీకు నీ దేవుడికి ఉండే సంబంధం. ఆయన నీకేమై ఉన్నాడు? నా కోట అయి ఉన్నాడు, నా శృంగమై ఉన్నాడు, నా రక్షణకర్త. 5000 పర్యాయాలు ఆ పదం కనిపిస్తుంది. మైకి అనుబంధమైన పదాలేంటి? మీ, మైన్ అనేవి కూడా అనుబంధమైనవి. అవి ఇంకా 5000 పర్యాయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 10,000 పర్యాయాలు నీకు నీ దేవుడికున్న సంబంధాన్ని తెలిపే పదాలే ఉన్నాయి. అట్లయితే బైబిల్ గ్రంథం ఎంత మంచిదో చూడండి. దీన్ని చదువుతున్నారా? నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక ఆదివారం బైబిల్ మర్చిపోయాను చర్చిలో. మరుసటి ఆదివారం వచ్చేంత వరకు ఆడుందో తెలియదు అనమాట. ఈ బైబిల్ అయ్యో నాది బైబిలే కదా అన్నారు. అప్పుడు అంటున్నాను అనమాట. మనకి ఏమనుకోవాలి, ఈ వారం అంతా ఏమనుకో చదివాడో ఇంట్లో వేరే బుక్ ఏముందన్నమాట. నేను ఊరికే తలంపు కొరకే ఆ మాట చెప్తా ఉన్నాను. విమర్శంగా ఆయనకొకళ్ళు వేరే బైబిల్ ఉండొచ్చు, చదువుకోండో చేయమనే కావచ్చు. నీకు నీ దేవుడికునే సంబంధాన్ని తెలిపే గ్రంథము, నిన్ను కాపాడే మాటలు కలిగిన గ్రంథము, నీకు ఆదరణిచ్చే గ్రంథము, ఎంతగా నువ్వు సంబంధం కలిగి ఉన్నావు. ఇది బోధకులకు కూడా సవాలే. మేము కూడా కొన్నిసార్లు చదివేటప్పుడు మంగళవారం వాక్యం చెప్పాలి కదా అనే ఉద్దేశంతో చదువుతూ ఉంటాం. అన్న నవ్వుతా ఉన్నాడు. నిజమే, ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలి అనే తలుపుతో చదువుతూ ఉంటాం. అయితే అంత మాత్రమే కాకుండా నీకు నీ దేవుడికి సంబంధం ఎంత గొప్పదో, బాంధవ్యం ఎంత గొప్పదో అనే తలంపుతో చదవగలిగితే దేవుడు దీవిస్తాడు. కీర్తన గ్రంథంలో కూడా ఆ మాటలు 1700 పర్యాయాలు ఉన్నాయి. కనుక మన దేవుడు ఎలాంటి వాడు? ఎవరు మన దేవుడు? యెహోవా, నీవే నాకు కేడముగా ఉన్నావు, నా తల ఎత్తువాడు నువ్వే. అబ్షాలోము తరుగుతూ ఉంటే పరిగెత్తుకుంటూ పోతే ఏం ప్రార్థన చేస్తున్నాడు? తల నువ్వు ఎత్తుతావయ్యా నా తల. మనం అంటాం అన్నమాట, ఇంకేముందన్న అంతా అయిపోయింది. ఏడుందన్న ఇంకేముంది? అయితే అబ్షాలోము రాజు అయిపోయినాడు, ఇంకా నాకు చావు ఒక్కటే మిగిలింది. మనం కూడా ఏసార్లు ఏంటో కదా, నేను చస్తే మేలు, చచ్చిపోతే బాగుంది. ఎన్నోసార్లు వెళ్తా మనం కుంగిపోయిన సందర్భం. కానీ ఆయన ఆ మాట అనలేదు. నీవు నా తలను ఎత్తువాడవు. ఎంత గొప్ప నిరీక్షణ చూడండి. కొన్నిసార్లు మనకు వచ్చే శ్రమలు కూడా మన శక్తికి మించినట్టుగా ఉంటాయి, కానీ అయితే శక్తికి మించినవి కావు. దేవుడు ఆ మాట అన్నాడు, సహింపగలిగినంత మట్టుకే నేను మిమ్మల్ని శోధిస్తాను. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 17 వచ్చిన ఆ మాట ఉందన్నమాట. మన శక్తికి మించిన శ్రమలు మనవి పంపడు, కానీ అయితే మనం కష్టపడతాం. కానీ దావీదు గారు వాటన్నిటిని అనుభవించేయమంటా ఉన్నాడు. నా తలనెత్తువాడు నీవే. ఎంత మంచి మాట. కనుక దేవుడు చేసే కార్యాలు చూసినప్పుడు మనకెంతో సంతోషమైంది. కానీ ఈయన ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతములు నాకు ఉత్తరం ఇచ్చిన. ఎంత గొప్ప నిరీక్షణ! నా ప్రార్థనకి జవాబు వస్తుంది. పరిశుద్ధ పర్వతం అంట. ఎక్కడ చూసాడు ఈ మాట? 2వ కీర్తన రాశాడు కదా, నేను నా కుమారుని సీయోను పర్వతం మీద రాజుగా ప్రతిష్ఠించి ఉన్నానని చెప్పాడే, అది రాసి ఆయన కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నా అన్నాడు. యేసయ్య పేరు తెలియదు ఆయన, కానీ యేసయ్యకి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత విచిత్రమైన సంగతి! మనకు యేసయ్య పేరు తెలుసు, జీవితం తెలుసు, ఆయన బోధలు తెలుసు, ఆయన ఉపమానాలు తెలుసు, ఆయన సూచక్రియలు తెలుసు. అయితే ఆయన మన తల ఎత్తేవాడనే నమ్మకము చాలాసార్లు మనం లేని వాళ్ళకి మనం ఉన్నాం. కనుక దావీదు గారి జీవితంలో మనం నేర్చుకునే ఈ కొన్ని విషయాలు ఇంకా 2 భాగాలు చూస్తే ఒక దీన్ని మనం ముగించు. దేవుని నిర్ణయం ఏంటి? ఆయనకు అర్థమైపోయింది. దేవుడు నాకు ఆధారమని గుర్తించాడు కాబట్టి 4వ కీర్తనలో నా నీతికి ఆధారము దేవా అని స్తుతిస్తూ ప్రార్థన చేశాడు. కనుక దేవుని నిర్ణయం తనకు అర్థమైపోయింది. నీవే నన్ను కరుణిస్తావు, నా ప్రార్థన అంగీకరిస్తావు, విశ్వాసంతో ప్రార్థిస్తావు. కనుక భయమేమీ లేని వాడనయ్యింది. 4వ కీర్తనలో నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటానంటున్నాడు అన్నమాట. జవాబు వచ్చింది, భయమేమి లేకుండా నిద్ర. ఈరోజు సాయంకాలం మాకు ఫోన్ ఇస్తున్నాడు. రాత్రి 12:30కి మీకు ఫోన్ చేస్తే మీ ఫోన్ ఎత్తలేదు. మా పిల్లలు అమెరికా నుంచి మాట్లాడుతున్నారు ఆ టైంలో.
అక్క మాట్లాడుతూ ఉంది, నేను కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉన్నాను. రాత్రి మీరు ఫోన్ ఆన్సర్ చేయాలంటే లేదమ్మా, రాత్రి మా పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటంటే ఆంటీ నాకు 12:30కి నిద్ర పట్టలేదు, అందుకని మీకు ఫోన్ చేసినాను అంటాను. సరే, ఆ విషయాలు వేరే ఎందుకు అనుకోండి. కానీ ఈయనేమంటా ఉన్నాడు, నేను పండుకొని నిద్రపోయి మేలుకో. ఎంత నిరీక్షణ చూడండి. అబ్షాలోము అనే కుమారుడు తరుముతా ఉంటే చెప్పు లేకుండా పరిగెత్తు పోతూ నేను శుభ్రంగా పడుకుని నిద్రపోతాను అంటున్నాడు. ఆయన నిరీక్షణ గొప్ప. ఇంకా 6వ వచనంలో 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడ్డా. అబ్షాలోముతో ఎంతమంది వస్తున్నారో స్పష్టంగా మనకు నెంబర్ చెప్పలేదు, కానీ 10,000 మంది వచ్చినా నేను భయపడ్డాను అంటూ సెలా అని అక్కడ 6వ వచనం ముగిస్తాము. ఇందులో మనం 4 భాగాలు అనుకున్నామే. ఇంచుమించు 4 భాగాల చివరిలో కూడా సెలా ఉన్నాయి. ఒక భాగంలో సెలా అని లేదు, అయితే ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం ఉందన్నమాట. కనుక 1-2 వచనాల తర్వాత సెలా ఉంది, 3-4 వచనాల సెలా ఉంది, 5-6 తర్వాత సెలా ఉంది, 7-8 తర్వాత కూడా సెలా ఉందన్నమాట. సెలా అంటే ఆగి ఆలోచించండి అని అర్థం అన్నమాట. 70 పర్యాయాలు కీర్తనలో ఆ పదం కనిపిస్తుంది. అంటే కీర్తన కేవలం చదువుకుంటూ పోవడమే కాదు, ఆగి ఆలోచించాలి. 1-2 వచనాలు చదవాలి, ఆగి ఆలోచించాలి. 3-4 వచనాలు చదవాలి, ఆగి ఆలోచించాలి. 5-6 వచనాలు చదవాలి, ఆగి ఆలోచించాలి. 7-8 వచనాలు చదవాలి, ఆగి ఆలోచించాలి. ఇప్పుడు చివరిగా 7-8 వచనాలు చిత్రం చేసి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు శత్రువులకు ఏం చేస్తాడంట? విశ్వాసముతో ఏమంటున్నాడు? యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దౌడముఖి మీద కొట్టువాడవు నీవే, వాళ్ళ పళ్ళు విరగొడతావు అని ప్రార్థన చేశారు. చేసి ముగించేసినాడు. దేవుడు నీకు జయమిస్తాను, వాళ్ళు ఓడిపోతారన్నారు. దావీదు ఇలాంటి ప్రార్థన చేశారు. అయితే ఒక చిన్న మాట, మనం ఇలాంటి ప్రార్థన చేయకూడదు. మత్తయి సువార్తలో ప్రభువే ఉన్నాడు, నీ శత్రువుల కొరకై ప్రార్థన చేయమన్నాడు, కానీ వాళ్ళ పళ్ళు విరగొట్టని ప్రార్థన చేయమలేదు. వాళ్ళు చెంప మీద కొడితే 2వ చెంప కూడా ఇమ్మన్నాడు, కానీ కొట్టమని చెప్పలేదు. శత్రువులను ప్రేమించమన్నాడు, కానీ వాళ్ళు కీడుకోరమని చెప్పలేదు. ఆ ఒక్క మాటతో మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5:44లో మనం ఆన్ చేయొచ్చున్నా దాన్ని, మనం ట్రిప్ అయింది అనుకుంటాను, భద్రం మెల్లకి వెళ్ళి వెనక. కనుక మత్తయి సువార్త 5:44లో పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులైనట్టు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకై ప్రార్థన చేయండి అని శత్రువులను ప్రేమించమన్నాడు, కానీ వారికి కీడు కలిగే ప్రార్థన చేయమని చెప్పలేదు. కనుక అలాంటి ప్రార్థన మనం చేయకుండా శత్రువులు మనము ప్రేమించాలి. ఒకవేళ మన కుమారులు మన మీద అబ్షాలోములాగా తిరగబడినా, లేదా ఇతరులు ఎవరైనా తిరగబడినా ప్రేమించి వాళ్ళ కొరకై ప్రార్థన చేయాలి, కానీ ఇలాంటి ప్రార్థన వాళ్ళ కీడు చేయమని ప్రార్థన చేయకూడదు. కానీ సర్వసాధారణంగా మన మనసులో ఏముంటుంది, వాళ్ళకి చిన్న చీమ గుచ్చుకున్నా కానీ అప్పుడే వచ్చిన చూడు వాళ్ళకని మనం అనుకుంటూ ఉంటాం. మనం అలా కాకుండా తనకు మేలు కలుగు చేయమని దేవుడికి ప్రార్థన మనం చేయాలి. మరి దేవుడి తలుపులు మన నిమిత్తమై దీవించుగాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దయగల తండ్రి, ఈ రాత్రి మీ బిడ్డలమైన మమ్మను మందిరంలో సమకూర్చి మీరు మాకు అనుగ్రహించిన వాక్యపు హెచ్చరికల కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. అదే సమయంలో సమృద్ధి అయిన వర్షం ఇచ్చినారు నాయన, మిమ్మల్ని కొనియాడి గణపరుస్తూ ఉన్నాం. చదువుకున్న లేఖన భాగం ద్వారా, నేర్చుకున్న మాటల ద్వారా మాకు మేలు క్షేమం కలుగు చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.